Samuel David Ministries presents The Father's Touch. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే అబ్రహాం యొక్క ఆశీర్వచనములకు మన వారసులుగా చేయబడ్డాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని త్వరగా ఎందుకు ఉంచుతాడంటే బికాస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ పాస్ట్ హస్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. The real curse breaker is the Holy Spirit, and when you are anointed with the Holy Spirit, you become the curse breaker. Amen. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. He is brooding upon you. So మన ఐడెంటిటీ ఇట్స్ ఇన్ హిమ్. ఇప్పుడు ఆయనలో ఉడిచి తీసిన వారు ఐడెంటికల్ గానే ఉంటారు. This morning I was preparing Isaiah. Let's quickly go into the word. Isaiah 42, and let's read verse 8. ఎనిమిదవ వచనం నుంచి చదవమ్మా. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. Hallelujah. Hallelujah. God doesn't share his glory with anybody. దేవుడు ఆయన మహిమను ఎవరితో షేర్ చేసుకోడు. అందుకని మహిమ ఆయనకే ఇవ్వాలి. ఆమేన్. ఎన్ని గొప్ప కార్యాలు మనం చేయనియండి, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అవి మన ద్వారా చేపించాడు. ఆమేన్. ఎందుకనంటే వి ఆర్ నథింగ్ బట్ ఎ మియర్ బ్రెత్. మనం ఆవిరి వంటి వారం, ఊపిరి వంటి వారం. ఆమేన్. దేవుడు ఒక్కసారి మనము శ్వాస తీసుకుని ఆ గాలిని ఒక్కసారి ఇట్లా ఆపితే మనిషి బ్రతకలేడు. ఈ కాంట్ లివ్. లెట్స్ రీడ్. 9వ వచనం చదవమ్మా. మునుపటి సంగతులు సంభవించెను కదా, మునుపటి సంగతులు సంభవించెను కదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. 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 దేవుడు క్రొత్త సంగతులు తెలియజేస్తాడు ఫర్ యువర్ లైఫ్. ఆమేన్. మీ జీవితానికి సంబంధించిన క్రొత్త సంగతులు విచ్ నోబడీ నోస్. ఆమేన్. మీకు తెలియని సంగతులు. అందుకనే వి షుడ్ బి అట్ ద వాచ్ పోస్ట్. ఆమేన్. మనము కావలి స్థలములో మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన నిలిచి ఉన్న వారికి లేక వేచి ఉన్న వారికి ఆయన తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో చాలామంది అంటారు, ఎలా తెలుస్తుందండి నాకు దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం? హౌ డు ఐ నో? దట్స్ ద బెస్ట్ ప్లేస్ టు స్టార్ట్. అదే క్వశ్చన్ దేవుడిని అడిగితే ఆయన తెలియజేస్తాడు కదా. ప్రభా నాకు ఎట్లా తెలుస్తుంది ఇది? ఆమేన్. సో ఆయన అడిగితే ఆయన ప్రత్యక్షపరుస్తాడు. మీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నేను తెలియచేసేదను అన్నాడు. అవునా? కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ యూ డు నాట్ నో. ఆమేన్. ప్రభా నాకు ఇది తెలియదు నాయన, ఐ డోంట్ నో అబౌట్ దిస్, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ షో ఇట్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను క్రొత్త సంగతులు తెలియచేస్తున్నాను, మునుపటి సంగతులు సంభవించను. హల్లెలూయా. మనం ఈ లాస్ట్ మాసంలోనికి వచ్చేసాం. దిస్ ఇస్ ద 12th month, రైట్? అండ్ దెన్ సెకండ్ వీక్. దేవుడు ఈ దినము దాకా మీ లైఫ్లో ఆయన తెలియచేసిన వాటిలో ఎన్నిటినీ ఆయన తీసుకొని ఆయన కలిగించాడు ఒకసారి ఆలోచన చేయండి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. హౌ మెనీ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ అంటిల్ టుడే. అబ్బా, మనం మర్చిపోయినవి కూడా ఉంటాయి. అందుకని యూ నీడ్ టు జర్నల్ ఇఫ్ యు ఆర్ సీరియస్ విత్ గాడ్. నిజంగా దేవుని సంగతులు మీరు చూడాలన్న ఆశ మీకు ఏమాత్రం సీరియస్గా ఉంటే మీరు వాటిని రాసుకుంటారు.
హౌ మెనీ థింగ్స్, ఎన్ని ఉపద్రవాల నుంచి దేవుడు తప్పించాడు. ఓకే, వాటిని పక్కన పెడితే ఒకవేళ నిజంగా ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ బిలీవర్ ఆర్ ఎ ప్రేయరర్, నిజమైన ప్రార్థన, నిజమైన విశ్వాసము కలిగిన దేవుని బిడ్డలైతే మీ ప్రార్థన ఆ చిట్టాలో దేవుడు ఎన్నిటినీ ఆయన నెరవేర్చాడు ఒకసారి ఆలోచన చేయండి. Hallelujah. Now I have remembered so many things. నాకు అనేకమైన జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. Coming to this hall, every time it's a miracle for me. Hallelujah. ఏమీ లేదు ఇక్కడ. I mean just ఒక చెత్త ఉండేది. I mean forget about this. How did I go to, అసలు ఈ హాల్ మాట్లాడడానికి ఆ ఓనర్ దగ్గరికి ఎట్లా వెళ్ళగలిగాను? ఇఫ్ ఐ కమ్ బ్యాక్ నేను నిజంగా చేయగలిగానా ఇది? And then if I go little further, how many accidents that God has protected? ఎన్ని యాక్సిడెంట్స్ నుంచి దేవుడు తప్పించాడు, ఎన్ని ఉపద్రవాల నుంచి తప్పించాడు. How many sicknesses? When is the last time I had a crossing? ఎప్పుడు అది? Wow. To God be the glory. Great things he has done. దేవునికి మహిమ కలుగును గాక. మీ లైఫ్లో ఎన్ని చేస్తాడు ఆయన? లెట్ మీ టెల్ యూ, ఆయన ఒక్కసారి ఏదైనా అద్భుతం చేస్తే, ఒక్కసారి మీ లైఫ్లో ఆయన ద్వారమును తెరిస్తే, ఆయన ఇంకొకసారి కూడా చేస్తాడు. Hallelujah. 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 I don't care whoever is blocking the door. ఆ ద్వారమును ఎవరు ఆపుతున్నా సరే వాళ్ళని వేళ్లతో సహా పీకి పక్కన పెట్టేసి, your God will make some ways. Hallelujah. నీ దేవుడు కొన్ని మార్గములను తెరుస్తాడు. Just because he is so jealous about you. Hallelujah. ఆయన మిమ్మల్ని బట్టి ఆయన జెలస్ అంటే చాలామందికి కుళ్ళు. యాక్చువల్గా భార్యాభర్తల మధ్య ఒక జెలస్ ఉంటుంది. అదేంటంటే దట్స్ కాల్డ్ ఎ గుడ్ జెలస్. అది చెప్పాలంటే అదేంటంటే హస్బెండ్ హ్యాస్ జెలస్ ఓవర్ హిస్ వైఫ్. ఆమెన్. అండ్ వైఫ్ ఆల్సో హ్యాస్ జెలస్ ఓవర్ హస్బెండ్. ఆమెన్. వైఫ్ కూడా జెలస్ ఉంటుంది హస్బెండ్ మీద. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్య దేవుడు అది ఉంచాడు. ఆమెన్. సో అటువంటి జెలస్ని దేవుడు మన మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అది డిఫరెంట్గా అర్థం. నేను రోషం కలిగిన దేవుడు అంటే ఆయన అందరినీ అది కాదు. రోషం అంటే దిస్ ఇస్ రోషం దట్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్ బికాస్ ఆఫ్ కవెనెంట్. ఆమేన్. నిబంధనను బట్టి కలిగిన రోషం అది. సో దేవుడు ఆయన మన కొరకు రోషము కలిగి ఆయన తన కార్యములను చేస్తాడు. Hallelujah. Hallelujah. And those are the new things that will happen to you in this new year. Come on now. Hallelujah. Hallelujah. ఈ నూతన సంవత్సరం దేవుడు వాటిని చేయబోతున్నాడు. ఆమేన్. నూతన సంగతులు నేను పలుకుతున్నాను. ఆమేన్. ఎందుకంటే నూతన సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. Hallelujah. See, you and God were the biggest army on this earth. మీరు దేవుడు ఈ భూమి మీద ద బిగ్గెస్ట్, ద లార్జెస్ట్, ద పవర్ఫుల్, ద గ్రేటెస్ట్ ఆర్మీ. ఆమేన్. మీకంటే గొప్ప సైన్యం ఈ భూమి మీద లేదు. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. కీప్ రీడింగ్. యా. క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను. క్రొత్త సంగతులు. ఎవ్రీబడీ సే క్రొత్త సంగతులు. న్యూ థింగ్స్. హల్లెలూయా. నేను తెలియచేయబోతున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. అమ్మా. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. పుట్టకంటే మనం పుట్టం కాదు. బిఫోర్ దే బిగిన్ టు హ్యాపెన్, బిఫోర్ దే స్ప్రింగ్ ఫోర్త్, అంటే అవి జరగక ముందే వాటిని తెలియజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. 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 దేవుడు భయపడ్డు జరగక ముందే చెప్పటానికి. చెప్తే జరగదేమోనన్న భయం లేదు ఆయనకి. హల్లెలూయా. ఎందుకంటే హీస్ ఆల్ పవర్ఫుల్. ఆమేన్. ఆయన శక్తి కలిగిన వాడు.
ఆయన మాటను అడ్డుకునే రాజు రాజ్యం ఇంకా పుట్టలేదు భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా, కీప్ రీడింగ్. సముద్ర ప్రయాణము చేయవారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడు. అది ఇది ఇప్పుడు కొత్త పాటకి వచ్చిన చూపించారు. ఇదంతా ఆఫ్ కోర్స్ ఇది పాట, కొత్త పాట పాడండి. ఆమేన్. న్యూ థింగ్స్, న్యూ సాంగ్. I declare and decree in the name of Jesus, every singer, every worshipper in Father's house, may God give an anointing to write new songs. కొత్త పాటలు రాయినట్లుగా దేవుడు మీకు అభిషేకమును ఇచ్చునుగాక. Right now. Hallelujah. And then, now I'm talking something. కొంతమంది కూర్చొని నోట్స్ రాసుకుంటూ ఉంటారు. మీకు ట్యూన్ చేయటం రాకపోవచ్చు. But I declare and decree, may you get a new song. I will tune it. రాసి తీసుకురండి, నేనే ట్యూన్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. A melody from heaven. Hallelujah. 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 రివైవల్ కి సూచన ఏంటంటే న్యూ సాంగ్, న్యూ థింగ్స్, న్యూ మెలోడీ. కమాన్. హల్లెలూయా. ఒక ఆమె నా నోట కొత్త పాట, నా అదేనా ఏంటిది లైన్ నెక్స్ట్, నా యేసు ఇచ్చినంటే అమ్మ పాడింది చాలా ఆపేయండి అంట ఆర్ఆర్ మూర్తి గారు. కొత్త పాటని పాత పాటే పాడుతున్నావు అమ్మ. That's already happened. It's an old song. అందుకే మనం కూడా sing into the Lord a new song. Sing. ఏం sing? That's the old song. There should be a new song. Amen. Hallelujah. న్యూ సాంగ్ అనగానే పిచ్చి పాటలు కాదు. కొంతమంది రాసేస్తారు న్యూ సాంగ్, మంచి సినిమా పాట ఒకటి పెట్టుకొని ఒక హిందీలోది తమిళ్లోది మిక్స్ చేసి, అది కాదు. ఎ న్యూ సాంగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఎ న్యూ బిగినింగ్. ఒక క్రొత్త పాట దేనికి సూచన అంటే ఒక నూతన ఆరంభానికి సూచన. లుక్ ఎట్ యువర్ హస్బెండ్. పాటలు రావు, కానీ పిల్లడు పుట్టిన తర్వాత పాటలు పాడటం స్టార్ట్ చేస్తాడు. పిచ్చి పాటలు. మీరు తల్లిదండ్రులు ఎవరు పాడలేదా? ఎవరు వినని పాటలు వినలేము, రికార్డింగ్ చేయలేము వాటిని. ఆ పిల్లోని చూడంగానే వస్తాయి పాటలు. ఎందుకంటే దట్స్ ఎ న్యూ బిగినింగ్. ఆమేన్. హల్లెలూయా. ఎ న్యూ సాంగ్. హల్లెలూయా. మీరు కూడా పెట్టిన పుట్టించే ముందు యు గెట్ ఎ న్యూ సాంగ్. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వాటిని చూస్తున్నారు, వాటిని కన్నేశారు. ఆమేన్. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద స్పిరిచువల్ realm. ఆమేన్. సో మీరు ఆ నూతనమైన పాటను పాడుతూ ఉంటే ఏమైందంటే, when you are singing that new song, the symphony from heaven will come. అందుకనే ఆయన పుట్టినప్పుడు దూతలు వచ్చారు. Hallelujah. A new beginning, a new song. Hallelujah. 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 మేబీ ట్యూన్ చేసి మెలోడీ వేసి సీడీలు చేసి అంత లేదేమోనని మీరు పాడటం ఆపేస్తున్నారు. ఎవరో మీరు రాసిన దర్శనానికి దేవుడు ఒక నూతనమైన మాటలు ఇస్తున్నాడు అనుకోండి, వాటిని పద్యంగా కట్టి రాయటం ప్రారంభించండి, వాటిని పాడటం ప్రారంభించండి. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఇస్ ద సాంగ్ ఫర్ యువర్ న్యూ సీజన్. హల్లెలూయా. మీ నూతనమైన సీజన్కి దేవుడు మీకు నూతనంగా ఇచ్చిన రివైవల్ సాంగ్. అది రివైవల్ అంటే మిమ్మల్ని తిరిగి జీవింపచేస్తుంది అది. So let's go to the key text, and again we'll come back to 41 here. What is the key text? Habakkuk chapter 2, and let's read from verse 1. మొదటి వచనం నుంచి చదవమ్మా. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? I sense a very very prophetic anointing. మీరు గనక మీరు if you are very keen, I'm going to speak some powerful things. Hallelujah. Hallelujah. చదవమ్మా, కీప్ రీడింగ్. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? ఆయన నాకు ఏమి సెలవిచ్చును? నా వాదము విషయమై నేనేమి చెప్పుదును? నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదును? చూచుటకై నేను నా కావలి స్థలము మీదను, నేను నా కావలి స్థలము మీదను, గోపురము మీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. హల్లెలూయా. కెన్ ఐ గో డీపర్? కనిపెట్టుకుంటుంటే సెలవిలా, కనిపెట్టుకుందునను కొనగా సెలవిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఈజ్ మోర్ ఈగర్ టు రివీల్ దెన్ వి వాంట్ టు రిసీవ్.
మనం పొందుకునే దానికంటే దేవుడు దాన్ని ప్రత్యక్షపరచడానికి ఆయన ఇంకా ఆతురపడుతున్నాడు. అందుకని ఆయన అడగదు జెర్మియాతో, జెరమయా చాప్టర్ 1:12, నా మాటను నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని అన్నాడు ఆయన. చదవమ్మా. I hasten my word to perform it. Jeremiah chapter 1:12. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. యెహోవా అంటున్నాడు జెరమియాతో, నువ్వు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. I declare and decree before you come to the close of this year, దేవుడు ఈ సంవత్సరంలో జరగాలని వాగ్దానం చేసిన కొన్ని వాగ్దానములు నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతున్నాడు. Maybe some people, maybe you need to reposition yourself. I mean, hallelujah. You need to get out of your pity party. I mean, మిమ్మల్ని మీరు పదాకల ఏడు పాట పాడుకోవటం కొంచెం మానేసి కొంచెం పక్కన పెట్టి మీరు మీ యొక్క దృష్టిని ప్రభు వైపు మరలిస్తే కొన్ని వాగ్దానములు దేవుడు నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. See, more than we want to see some things fulfilled, God wants to do. నేను ఆతురపడుచున్నాను. హల్లెలూయా. ఆయన 5 ఎకరాలు ఇవ్వడానికి ఆతురపడుచున్నాడు. Come on, hallelujah. Hallelujah. ఆయన 10,000 మంది సంఘాన్ని చేయడానికి ఆతురపడుతున్నాడు. కమాన హల్లెలూయా. ఆయన 100 స్కూల్స్ కట్టించడానికి ఆతురపడుతున్నాడు. కమాన ఆయన నిన్ను బిలియనీర్ చేయడానికి ఆతురపడుతున్నాడు. హల్లెలూయా. నేను ఆత్మీయంగా ఎదగటానికి ఆతురపడుతున్నాడు. అది కూడా God is more eager than us. ఆంధ్రులు ఆత్రం దీంట్లో అంటే ఆంధ్ర వాళ్ళకు ఒక దాంట్లో మన ఇండియా అంతట్లో అవార్డు ఉంది, చెప్తారా? ఆంధ్ర వాళ్ళకి ఆ పేరు ఉందంట బయట, అంటే ఆంధ్ర మీల్స్. అందుకని ఆంధ్ర మ్యాక్సిమం మన ఆంధ్ర వాళ్ళే అన్ని దేశాల్లో 10 మొక్కలకు ఉండేది ఎవరంటే ఆంధ్ర వాళ్ళే. తమిళ వాళ్ళు అందరూ కలిసే ఉంటారు, కేరళ వాళ్ళు మలయాళీ వాళ్ళు కలిసే ఉంటారు, హిందీ వాళ్ళు కలిసే ఉంటారు, ఆంధ్ర వాళ్ళు విడివిడిగా కలిసి ఉంటారు. ఇట్ టేక్ ఎనీథింగ్. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రభు నమ్ముకోవాలి. ఎందుకు ఈ విషయం ఏంటి అంటే, మనము తాళి ఎంత తింటుంటాం కదా, అన్ని విడివిడిగా, ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అట్లాగా అన్ని విభజించి 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 మనుషులు కూడా విభజించేసేసారు అక్కడ. సో our people will never ever stay together. We need to change that. Amen. Hallelujah. ఒకే ఆత్మ వలన మనమందరం విడిగా ఉన్నవారు, వివిధ రకములైన మైండ్ సెట్స్ అండ్ బ్రాటప్స్ నుంచి వచ్చిన వారిని దేవుడు ఒక్క శరీరముగా అమరుస్తున్నాడు. సజీవమైన రాళ్ళతో కట్టబడిన సంఘము వలె ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. And God wants to make his church the greatest force on earth. Amen. So let me forget about the big, keep the big picture aside. దేవుడు మనలందరినీ ఒక ఆత్మని ఇస్తున్నాడు, ఆయన ఒక మనసుని ఇస్తున్నాడు, so that we would become the greatest force in India. Hallelujah. నేను విజయవాడ అని చెప్దాం అనుకున్నా, దేవుని ఆత్మ నా నాలుకను ట్విస్ట్ చేశాడు. Hallelujah. Hallelujah. In India. Amen. Hallelujah. Maybe, who knows, నేను మాట్లాడుతుంటే తెలుగులో somebody will be translating in Hindi in the next building in a hall. Amen. Hallelujah. I am dreaming with God. Amen. Hallelujah. 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 Why another English service? Why don't we have somebody translating into English while I am preaching? Amen. Hallelujah. సో నేను అనుకొనగా ఆయన నాకు సెలవిచ్చును. చదువమ్మా. చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు. చదువువాడు పరిగెత్తుచు. సో we got that derivation from the English Bible. అదేంటంటే he that readeth might run. అంటే చదివిన వాడు పరిగెత్తాలి. Amen. See, what is that drives you? చదువువాడు
పరిగెత్తుచు చదువ వీలగునట్లు. నీవా దర్శన విషయము. మీరు అందుకనే దర్శనమును ఏం చేయాలంటే యు మస్ట్ రైట్ ద విజన్. ఆ దర్శనమును పలక మీద స్పష్టముగా వ్రాయము. పలక మీద స్పష్టముగా వ్రాయము. రాయవలెను. నిజంగా చెప్తాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు రోట్ యువర్ విజన్. ఎంతమంది రాశారు మీరు విజన్ని? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీ అందరికి రాసిన వాళ్ళకి నేను ఒక వచనం చూపిద్దాం అనుకుంటున్నాను. కెన్ ఐ షో యు దట్? ఓకే, ఐజయా, యెషయా 30వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 30. It's a very powerful verse. Let's read verse 8. 8వ వచనం చదవమ్మా. రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నువ్వు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని వ్రాసి గ్రంథములో లిఖింపుము. ఏంటిది? ద విజన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ లైఫ్లో ఏదన్నా గ్రంథములో రాసింది జరగకపోతే అది సాక్ష్యం మాట్లాడుతూ ఉంటుంది దేవునితో. నువ్వు చెప్పావు కదా, దట్స్ ద పవర్ ఆఫ్ విజన్. హల్లెలూయా. మీకు అర్థం అవ్వట్లేదు అది. ఇప్పుడు దేవుని వాక్యములో పొల్లైన సున్నైనను ఎందుకు గతించదు అంటే ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ చేత ఇన్స్పైర్ చేయబడి రాయబడింది. అందుకని పొల్లైన సున్నైనను గతించదు. యువర్ విజన్ బుక్ ఈజ్ యువర్ ప్రొఫెటిక్ బుక్. హల్లెలూయా. మీ దర్శనము అంటే నేను బైబిల్ అన్న మాట వాడకూడదని వాళ్ళ దేవుడు మీకు ఇచ్చిన దర్శనమును మీరు రాసిన పుస్తకము అదేంటంటే దేవుని వాక్యము. ఈ పరిశుద్ధ గ్రంథము తర్వాత చాలా చాలా విలువైనది, పరిశుద్ధమైనది ఏంటంటే దేవుడు మీకు ఇచ్చిన దర్శనం. సో మీరు రాసినది సాక్ష్యము. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్. నౌ గో రైట్ ఇట్ ఆన్ ఎ టాబ్లెట్ బిఫోర్ దెమ్ అండ్ ఇన్స్క్రైబ్ ఇట్ ఆన్ ఎ స్క్రోల్ దట్ ఇట్ మే సర్వ్ ఇన్ ద టైమ్ టు కమ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఎవర్. హల్లెలూయా. ఎల్లప్పటికీ, తెలుగులో ఏమనుందమ్మా? ఎప్పటికీ అని ఉందా? చిరకాలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము ఉన్నట్లు అంట. అంటే చూడండి, దేవుడు మనకి ఎందుకు రాయమని చెప్తున్నాడంటే దానిని స్థిరపరచడానికి రాయమంటున్నాడు. టు ఎస్టాబ్లిష్. ఆమేన్. ఆల్రెడీ ఐఎమ్ గెటింగ్ టెస్టిమనీస్ ఫ్రమ్ పీపుల్. నేను రాసిన దర్శనాల్లో కొన్ని దేవుడు నెరవేరుస్తున్నాడని చెప్పి. సమ్ పీపుల్ వర్ టెస్టిఫైయింగ్. హౌ మెనీ ఆఫ్ యు సీ సంథింగ్ మూవింగ్ ఇన్ యువర్ విజన్ బుక్? అట్లీస్ట్ చేసి చూపిస్తారు. హౌ మెనీ ఆఫ్ యు సీ మీరు రాసిన దర్శనంలో కొన్ని జరగటం, జస్ట్ అట్లీస్ట్ అట్లా మూవ్ అవటం. ప్రైజ్ గాడ్, టు గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. నా కమ్ బ్యాక్, విల్ రీడ్ ఇట్. నేను ఫౌండేషన్ పద్దాకలు చదువుతూ ఉన్నా సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. సో ఇంకెవరన్నా రాయకుండా ఉన్నట్లయితే రాయకుండా ఉండండి. అట్లాగే మీరు పరిగెత్తరు, అట్లాగే ఉంటారు. పరిగెత్తడం అంటే అర్థం ఏంటంటే యువర్ చేంజింగ్ పొజిషన్ అని అర్థం. మీ యొక్క స్థితి మారుతుంది. See, nothing changes until you change. మీరు మారకపోతే ఏది మారదు. Life doesn't become better if you don't become better. A better you is a better life. మీరు మారితే జీవితం మారుతుంది. If you improve, life will improve. చాలామంది they want to improve the quality of living, but they don't want to improve the quality of life. తెలుగులో ఎట్లా చెప్పాలి దీన్ని? చాలామంది వాళ్ళు జీవించే విధానాన్ని మార్చాలనుకుంటారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉందనుకోండి, కారులో వెళ్ళాలనుకుంటారు. మేబీ కారులో వెళ్తున్నారు అనుకోండి, దానికంటే ఇంకా మంచి కారులో వెళ్ళాలనుకుంటారు. కానీ ఇంకా అంత మంచి కారులో ఇంతే చెత్త అబ్బాయి ఎక్కాడు అనుకోండి, సేమ్ అదే ఫైట్ మళ్ళీ అదే కారులో జరిగింది. కార్ అనవసరంగా మీ వలన వాల్యూ కోల్పోద్ది. కొంతమందిని చూసారా, కారు కొని దానికి ముసుకేసి కడిగి మళ్ళీ ముసుకేసి పెడుతుంటారు.
ఒక ఆయన అడిగి, ఏంటి అంకుల్ నడిచి వెళ్తున్నారంటే, వర్షం పడుతుంది కదా అన్నాడు. కారు ఉంది కదా అంటే, అది తడిసిద్దని. కాంట్ హెల్ప్ దోస్ పీపుల్. వీళ్ళు కూడా నాకే తిరుగుతారు. మేబీ ఐ వాజ్ మోర్ అబ్జర్వెంట్ దెన్ అదర్స్. అంటే ఆయన తడిసినా పర్వాలేదు కానీ కారు తడవకూడదంట. ప్రభువా, say I want bigger house. Okay, great. I need a 5-bedroom house. Okay, right. Can you have a 2-bedroom mind? దేవుని మహాకృప వలన 5-bedroom హౌస్ ఇచ్చాడు అనుకుందాం. మీరు 3 రూములు క్లోజ్ చేసి 2 రూముల్లోనే ఉంటారు. అండ్ దెన్ ఆ 2 రూముల్లో కూడా ఇదివరకున్న 2 రూములు ఎట్లా కొట్టుకునే వాళ్ళు అట్లాగే కొట్టుకుంటారు. నథింగ్ విల్ చేంజ్. ఎందుకనంటే యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇంప్రూవ్డ్. సో ఆ కొట్టుకోవటం వల్ల ఏమైందంటే, ఇప్పుడు 5 బెడ్రూమ్లో మీరు 6 నెలలు ఉండి నెక్స్ట్ 1 బెడ్రూమ్కి వచ్చేస్తారు. ఎందుకని అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి, మీ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్ అవ్వలేదు. సో దెర్ ఈజ్ నో న్యూ థాట్, సో దెర్ ఈజ్ నో న్యూ యూ. సో దెర్ ఈజ్ న్యూ హౌస్ బట్ నో న్యూ యూ. క్రొత్త ఇల్లు ఉంది కానీ క్రొత్త మనుషులు లేరు. ఎందుకని క్రొత్త మనుషులు లేరంటే క్రొత్త ఆలోచన విధానం లేదు. సో అదే కర్స్డ్ థింకింగ్, అదే బ్యాడ్ థింకింగ్, అదే బ్యాడ్ రొటీన్ని మీరు తీసుకెళ్తా ఉంటే ఏమైందంటే యూ విల్ డిస్ట్రాయ్ దట్ ప్లేస్. ఇద్దరు నాశనం చేసేస్తారు. సో దేవుడు అందుకని ఏం చేస్తాడంటే హీఈస్ గివింగ్ ఎ న్యూ థాట్. ఇదిగో నేను క్రొత్త సంగతులు తెలియజేస్తాను. ఎందుకంటే టు మేక్ యు ఎ న్యూ యూ. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ ఐ గో లిటిల్ డీపర్? Abraham was 100 years old, but Abraham is 1 year old. ప్రభువా, మీకు అర్థమైనట్లేదు. అబ్రాహాంకి 100 సంవత్సరాలే, కానీ అబ్రహాంకి ఇంకా ఏజ్ అవ్వాల 1 ఇయర్. In other words, a new name is a new beginning. ఒక నూతనమైన పేరుని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నూతనమైన ఆరంభము. He is not changing Abraham's name. He is just announcing the arrival of Abraham. అబ్రహాము వచ్చాడని చెప్తున్నాడు అంతే. అబ్రాహాము పేరు కాదు మార్చింది. ఆమేన్. సో ఆయన క్రొత్త సంగతులు ఎందుకు తెలియజేస్తాడు, ఎందుకు రాసుకోమంటాడంటే సో దట్ యు వుడ్ బికమ్ ద న్యూ పర్సన్ విత్ దట్ న్యూ థింకింగ్. ఆ నూతనమైన ఆలోచన వలన మీరు నూతనమైన వ్యక్తులుగా మారునట్లు దేవుడు ఆయన తన తలంపులను మనకు తెలియజేస్తున్నాడు. అది దర్శనం అంటే. దేవుడు ఆయన మహాకృపను బట్టి గాడ్ లెండింగ్ హిస్ థాట్స్ టు us. దేవుడు తన ఆలోచనలను ఆయన మనకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అదే కొత్త ఇంట్లోకి వెళ్ళి పాత ఇంట్లో తగాదాలు పెట్టుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ ప్లీజ్, ఆ గోడలు పాత గోడలు విసిగిపోయినాయి విని 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 విని. ఈ కొత్త ఇంట్లో కొత్త సున్నాలు వేసిన గోడలు విసిగించమాకండి. ప్రభు అన్నాడు ఇశ్రాయేలుతో, మీరు అక్కడున్న అన్యజనుల కంటే మీరు ఏదో చాలా గొప్ప వాళ్ళని చెప్పి నేను ఈ దేశాన్ని తీసుకెళ్ళట్లేదు. నేను మీ తండ్రులు ఎందు ఆనందించాను కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశాన్ని తీసుకెళ్తున్నాను. యు మస్ట్ అండర్స్టాండ్, ఆ దేశంలో ఉన్న వారిని ఆ దేశం ఉమ్మి వేసింది కనుక మీరు వెళ్తున్నారు అన్నాడు. The land has spewed them out. మీకంటే ముందు ఉన్న గనులైన వారు, శ్రేష్ఠులైన వారు, ధనవంతులైన వారిని ఆ దేశం ఉమ్మి వేసిందంట. అంటే మీరు కొత్త ఇంట్లోకి ఎందుకు వెళ్ళారంటే అక్కడున్న వాళ్ళు వేరే వాళ్ళు తీసుకోకుండా ఆ ప్లేస్ ఉమ్మి వేసింది కాబట్టి మీరు వెళ్ళారు. మీరు వెళ్ళి దాన్ని ఖరాబ్ చేయమాకండి. యూ డోంట్ గో అండ్ స్పీడ్ ఓవర్ దాట్. ఎందుకు చెప్తున్నాను మరి, ఎంతమంది కొత్త ఇళ్ళలోకి షిఫ్ట్ అయ్యారు నాకు తెలియదు.
అఫ్ కోర్స్ థ్యాంక్ గాడ్. నేను ఐ మీన్ దేవుని మహాకృపను బట్టి ఐ మీన్ we inaugurated at least 4 new houses this year. Amen. Next year may we do 40. Amen. Hallelujah. Multiply that thing. Hallelujah. Hallelujah. సో అక్కడున్న ల్యాండ్ వాళ్ళని ప్యూర్ చేసేసింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దర్ సిన్స్ ఆర్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్, అంటే వాళ్ళ లోకానుసారమైన విధి వాట్ ఎవర్. సరే మీరు మనం వెళ్ళి మన అట్లా ఉండటానికి వీలు లేదు. వాళ్ళకిలాగా మాట్లాడటం, వాళ్ళకిలాగా ఐ మీన్ అన్బిలీఫ్, అవిశ్వాసము, దేవునికి ఆయాస్కరమైన మాటలు, అది దేవుడు వాగ్దానం చేసిన దానికి వ్యతిరేకమైన మాటలు. వీ షుడ్ నెవర్ ఎవర్ టాక్ దోస్ థింగ్స్. ఆమేన్. చదువమ్మా. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఎవ్రీబడి సే నిర్ణయ కాలము. నిర్ణయ కాలం ఏం చెప్పంటారా? నిర్ణయ కాలం ఏది నిర్ణయిస్తుంది అంటే మీరు రాసేది నిర్ణయిస్తుంది. Your delivery date is determined by your inscribed date. అంటే మీరు రాసిన రోజు. That's what decides your delivery date. Amen. Hallelujah. ఏమండి నాకు డెలివరీ ఎప్పుడండి? అసలు ముందు మీరు కన్సీవ్ అయ్యారా? అవ్వలేదండి. డెలివరీ డేట్ చెప్తే కన్సీవ్ అవుదామని. దట్స్ ఫూలిష్. అర్థమైందా? మీరు రాసిన రోజునే మీరు కన్సీవ్ అయిన రోజు. Hallelujah. ఎందుకంటే what you see is what you conceive. దేవుడు ఎందుకు చూపించాడంటే మనం ఆ గర్భం ధరించడానికి. Amen. I rejoice with people who wrote. Amen. Hallelujah. మీ డెలివరీ డేట్ ఫిక్స్ అయిపోయింది. Hallelujah. Hallelujah. నిర్ణయ కాలమున. Amen. Hallelujah. There is an appointed season. Amen. అతడు తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉంటుంది. మీ కాలం ఉంది. ఆమెన్. వేరే వాళ్ళు చూసి మీరు ఏమి కంగారు పడమాకండి. డోంట్ వరీ. కొన్ని ఉంటాయి ప్రతి కాలం పళ్ళు వస్తాయి, కొన్ని ఉంటాయి వాటి కాలంలోనే పళ్ళు వస్తాయి. కానీ ఇవి ప్రతి కాలం వచ్చిన పండ్ల కంటే ఇవి వాటి కాలం వచ్చిన పండ్లకి వచ్చే రేట్ వేరే. డోంట్ వరీ. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Amen. Your season is waiting for you. చదవమ్మా. సమాప్తమగుటకై ఆతురపడుచున్నవి. ఆమేన్. సమాప్తమవటానికి మీరు రాసారా, అది కంప్లీట్ అవడానికి ఆతురపడతా ఉంది. హల్లెలూయా. 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 చదవమ్మా. తర్వాత అది తప్పక నెరవేరును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను. అది ఆలస్యముగా వచ్చినను. దాని కొరకు కనిపెట్టుము. దాని కొరకు కనిపెట్టుము. ఆమేన్. హల్లెలూయా. అక్కడ చాలా ట్రిక్కీగా రాయబడినాయి. అది ఆలస్యం చేయటం ఏంటి, తప్పక నెరవేరటం ఏంటి, అది త్వరగా జాగు చేయకవచ్చును ఏంటి. మీకు అర్థమైందా? అది జాగు చేయక వచ్చును, తప్పక జరుగును. ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టం. అదేంటి జాగు చేయకుండా వస్తుందని మళ్ళీ ఆలస్యమైన అంటే మధ్యలో ఆలస్యం చేసేది ఎవరంటే ద విజనర్. ఆ విజన్ చూడకుండా వేరే దాన్ని చూడటం వల్ల ఆలస్యం అవుతుంది. ఆమేన్. ఇఫ్ యు రైట్ ద విజన్ దెన్ స్టిక్ టు ద విజన్. ఆమేన్. పక్కింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, ఆ తమ్ముడికో, అన్నయ్యకో, లేకపోతే చెల్లికో ఏదో ఉంది కాబట్టి మీరేదో చేసేయాలనుకోవద్దు. ఆమేన్. టెల్ యువర్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్. మీ బ్యాంకులో ఎంత డబ్బులు నేను చెప్పేస్తాను. ఎందుకని అంటే మీ మైండ్లో ఉంది కనుక మీ బ్యాంక్ అకౌంట్ కూడా మైండ్లోనే ఉంది, క్రియల్లో లేదు అది. If you write it, then you will be forced to do it. Amen. Brother, నా దగ్గర అంత డబ్బులు లేవు. See, God is not looking for దాన్ని ఏమంటారంటే ఏదో పెద్దగా చేయాలని దేవుడు కోరటం కాదు. God is looking for faithfulness in your littleness. మీకున్న కొంచెములో దేవుడు ఆయన
విశ్వాస్యతని చూస్తున్నాడు, నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. మేబీ ఇక్కడ నేను వాక్యం చెప్తున్నప్పుడు 18 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా రేపు పొద్దున్నే బ్యాంక్ తెరవంగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర 18 రూపాయలు అంటే ఇది నా కొత్త ఇంటికి అని పెడితే, నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, మీరు 28 సంవత్సరాలు వచ్చేసరికి మీరు కొత్త ఇంట్లో ఉంటారు. ఒక్క రూపాయి మీ అమ్మా నాన్న దగ్గర తీసుకోకుండా. ద థింగ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఒబీడియన్స్. అంతే. మీరు అనుకుంటున్నారు డబ్బులు కావాలి, అవి కావాలి. మీకు కావాల్సింది ఏంటంటే విధేయత టు దట్ వర్డ్. సో ఇది తెలియకోకుండా లోకస్తులు ఏం చేస్తారంటే దే కీప్ ట్రయింగ్ స్కీమ్స్ ఇవన్నీ, బట్ దేవుడు గాడ్ హ్యాస్ గివెన్ us the wisdom. Amen. Hallelujah. 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 తప్పక జరుగును. ఆమేన్. దాని తర్వాత వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అసలు అది కొంతమందికి అతిశయం. దేనికి అతిశయము? దేనికి అతిశయపడాలి? నేను ఎంత లావు ఉన్నానో దానిక, ఎంత బరువు ఉన్నానో దానిక, ఎంత ఎత్తున్నానో దానిక, లేకపోతే ఎంత నల్లగున్నానో దానిక, ఎంత తెల్లగున్నానో దానిక. దేనికి అతిశయపడాలి? మన అతిశయం అంతా అది ఇట్ ఈస్ జస్ట్ ఫూలిష్నెస్ బిఫోర్ గాడ్. As much as we might be beautiful, we might have accomplishments. మనం ఎంత అందంగా ఉండొచ్చు, ఎంతన సాధించవచ్చు, కానీ మనం అతిశయపడవలసింది మన మీద కాదు, మనల్ని బట్టి కాదు. ఆమేన్. యథార్థపరులు వాళ్ళు ఎందు అతిశయపడరు. దే విల్ కాంట్రిబ్యూట్ దేర్ విక్టరీ విత్ ఎవ్రీబడి ఆర్ దే షేర్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. 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 నేను ఒక్కనే అయ్యానండి ఇంతటి వాడిని, మీ ఒక్కలో అవలా. మీ శత్రువు కూడా మిమ్మల్ని అంత వాడిని చేశాడు. ఆమేన్. దేర్ వర్ మెనీ పీపుల్ దట్ వర్ దేర్. నేను ఒక్కడనే గెలిచాను ఎలక్షన్స్ కాదు, చాలామంది గెలిపించారు. చెవి గలవాడు వినును కాక. చాలామంది నేను ఒక్కడనే కష్టపడ్డానండి, మా ఇంట్లో మా నాన్న ఏమి పిచ్చి మాట మాకు. చాలామంది తల్లిదండ్రులు అట్లా మాట్లాడుతుంటారు. లెట్ మీ టెల్ యూ, ఎవ్రీబడి వాళ్ళ లైఫ్లో మంచిగా ఉన్నాయండి, చెడ్డగా ఉన్నాయండి, ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీబడి దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్. మీ లైఫ్లో మీరు ఎవరెవరినైతే కలుసుకున్నారో వాళ్ళందరి యొక్క సమ్మేళనం వల్ల మీరు అట్లా అయ్యారు. వాళ్ళు మంచోలో ఉన్నాయండి, చెడ్డలో ఉన్నాయండి. ఆమేన్. దేవుని వాక్యం అంటే వాళ్ళ చెడుతనము మిమ్మల్ని మార్చదు. బికాస్ దిస్ ఇస్ ద మెజరింగ్ రాడ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యం అది కొలమానము. బాధించెను అని రాస్తుంది యోసేపు గురించి. ఇనుముతో బాధించిరి, తన ప్రాణమును విసికించిరి, బట్ ద డ్రీమ్ ఈజ్ దేర్. హల్లెలూయా. అదే డ్రీమ్లోనే ఏమంటాడు, నేనే దొరికానా, నేనేనా దొరికింది. మరి మీరే ఎవరి ఫోన్ నెంబర్ ఇస్తావు చెప్పు? హూస్ ఫోన్ నెంబర్, హూస్ ఈమెయిల్ విల్ యూ గివ్? మీరు ఎవరికన్నా ఫోన్ నెంబర్ ఇద్దంటే అతను ఏ బాధలో ఉన్నాడో, నేను వేరే బాధలో ఉన్నా, వాగు అన్నట్టు ఈ బాధకు ఫోన్ లిఫ్ట్ చేయదు. నాకే జరిగింది బ్రదర్, నాకే. యా, నీకే. ఎందుకనంటే గాడ్ హ్యాస్ గివెన్ యూ ద పవర్ టు హ్యాండిల్ ఇట్. దాన్ని హ్యాండిల్ చేసే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. ఆయన మనము భరించలేని శోధనలో దేంట్లో కూడా ఆయన ప్రవేశపెట్టాడు మనలను. హల్లెలూయా. 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 చాలా మంది దేవుణ్ణి నిందిస్తుంటారు. ప్రభా నా కొడుకుని ఎందుకు తీసుకెళ్ళావు? అందరు ఎవరు లేరని తీసుకెళ్ళాడమ్మా. తీసుకెళ్ళా నీ కొడుకుని. ప్రభా నా కూతురిని ఎందుకు తీసుకెళ్ళలేదు ఆయన. నా కారు ఎందుకు తీసుకెళ్ళా? ఆయనకేనా అవసరం కారులో? నో. ప్రభా నన్ను ఆయన పని లేదు, ఆయన యెహోవా ఇచ్చి యెహోవా తీసుకోవాలా. మనోడు ఏడుపులో రాశాడు, యెహోవా తీసుకొని నేను దయ్యంగా తీసుకెళ్ళాడు. అవునా కాదా? మీరందరిని అట్లా చూస్తున్నారు. ఇచ్చింది ఆయనే, తీసుకెళ్ళింది ఎవరు? సాతానుడు. కానీ యోబు ఏం రాశాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోవాలా. యెహోవా అనుమతి ఇచ్చాడు. తీసుకుంటానంటే ఆడొచ్చి
నిష్కారణంగా నువ్వు నన్ను ప్రేరేపించావు అన్నాడు. అంటే కారణమే లేదు అది పోవటానికి, నిష్కారణంగా జరిగింది. నాకు ఎందుకు జరిగింది, జ్వరం వచ్చింది, ఎంత తప్పు చేసి నిష్కారణంగా వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిష్కారణంగా తగులుతా ఉంటే ఎందుకు తిడుతున్నాడో తెలియదండి మా ఆఫీసర్, నిష్కారణంగా. ఆమేన్. మళ్ళీ అది కూడా పాట రాసి, యు గివ్ అండ్ టేక్ అవే. ఏంది గివ్ అండ్ టేక్ అవే? బ్లెస్డ్ బీ ద నేమ్. పెద్ద పాటలన్నీ అదే రెవల్యూషన్ లేకుండా రాయటం పాటలు. ఐ డోంట్ మైండ్ హౌ బిగ్ దట్ సింగర్ ఇస్. హీ డిడ్ నాట్ టేక్ అవే బట్ హీ గివ్స్. హల్లెలూయా. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చుడు కానీ నేను జీవమును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. Hallelujah. If something is missing in your family, my God is not the thief. ఆయన రక్షకుడు, సంహారకుడు కాదు. Hallelujah. ఆయన దోచుకునేవాడు కాదు. ఆమేన్. Hallelujah. చదవమ్మా. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకు. హల్లెలూయా. యథార్థ పరులు కాని వారు సమయంలో గర్విస్తారు. బట్ ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసం మూలము. నీకు అలా జరిగిద్దని ఎట్లా తెలుసు బ్రదర్ మీకు? నేను ఐ లివ్ బై ఫెయిత్ అండి. ఓకే, ఫెయితా? వాళ్ళు ఫేస్ అట్లాగే పెడతారు. యూ వెయిట్ ఫర్ యువర్ సీజన్. అప్పుడు మీరు కూడా అట్లా పెట్టచ్చు ఫేస్. కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన అందరూ వెర్రివారుగానే చూస్తారు. థ్యాంక్ గాడ్. సడన్గా వెర్రివాడు పైన ఉంటాడు. హల్లెలూయా. రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి, కానీ ఈ లోకంలో ఉన్న వారికి అది వెర్రితనము. ఆమేన్. బ్రదర్ అందరూ నన్ను వెర్రోడుగా చూస్తారు మా ఆఫీస్లో. ప్రైజ్ గాడ్, వెల్కమ్ టు ద క్లబ్. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎ బిలీవర్. ఆమేన్. మీరు విశ్వాసి. ఆమేన్, హల్లెలూయా. వెర్రివారుగానే చూస్తారు. ఈ లోకము ఎవరిని జ్ఞానులుగా చూస్తుంది అంటే వెర్రోల్ని జ్ఞానులుగా చూస్తుంది, జ్ఞానుల్ని వెర్రోలుగా చూస్తుంది. ఆమేన్. అండ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములో ద ఫౌండేషన్ ఈజ్ మనము చెప్పిన దానిని బట్టి జీవించాలి, మనము చూచిన దానిని బట్టి కాదు జీవించేది. Now come back to Romans chapter 4 and let's read verses 18. 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి. హల్లెలూయా. నీ సంతానం ఇలాగ ఉండునని, నీ చర్చ్ ఇలాగ ఉండునని, కమానా నీ బిడ్డలు ఇలాగ ఉండునని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. అది చెప్పిన దాన్ని బట్టి అవుతాం. యు బికమ్ బిఫోర్ యు బికమ్. మనము అవ్వక ముందు అవుతాం. దేన్ని బట్టి? చెప్పిన దానిని బట్టి. అగునట్లు. ఎవరిబడి అగునట్లు. మీ దర్శనం చదివితే చెప్పిన దాన్ని బట్టి అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన దానిని బట్టి అగునట్లు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన. సో నిరీక్షణ దేని నుంచి వచ్చింది అంటే చెప్పిన దాంట్లో నుంచి వచ్చింది నిరీక్షణ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు మీరున్న ప్రపంచంలో, అంటే ప్రపంచం అంటే మీరున్న చుట్టుపక్కల ద ఏరియా ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్, దాంట్లో గాడ్ వాంట్స్ యూ టు బి ఎన్ అంబాసిడర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమునకు అంబాసిడర్గా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వై అంబాసిడర్ ఆఫ్ ఫెయిత్? ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల ఏమి జరిగిందో మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోవాలి. అంబాసిడర్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ నేషన్. ఇప్పుడు బియ్యం అంతట్లో ఒక మెతుకు తింటే చెప్పేస్తానంటారు చూడండి, అన్నం ఉడికిందా లేదా అని. ఒక దేశం యొక్క పిక్చర్ అంతా అంబాసిడర్లో కనిపిస్తుంది. The picture of a nation is shown in ambassador. పరలోకం ఎట్లా ఉంటుందో మిమ్మల్ని చూస్తే తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటికి వస్తే తెలియాలి, మీతో మాట్లాడితే తెలియాలి. ఆమేన్. దేవుని యందు నేను విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు నా లైఫ్లో ఇది చేశాడని చూడాలి అందరూ. ఆమేన్.
సో మీరు అంబాసిడర్, ఇఫ్ యువర్ అన్ అంబాసిడర్, చూడండి, ఇఫ్ యువర్ అంబాసిడర్ ఆఫ్ ఫెయిత్, యువర్ అన్ అంబాసిడర్ ఆఫ్ హోప్, నిరీక్షణ. అంటే మీరు ఎక్కడ నిలబడితే మీరు యువర్ అంబసీ ఫర్ నిరీక్షణ. అంటే నిరీక్షణ లేని వాళ్ళందరూ మీ దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఏంటి మీరేంటి చెక్కు చెదరకుండా ఉన్నారు ఎంతైనా అంటే, ఐఎమ్ అన్ అంబాసిడర్ ఆఫ్ హోప్. నాకు నిరీక్షణ ఉందండి. ఎవరి మీద అండి? దేవుని మీద. ఎట్లా తెలుసండి మీకు ఇట్లా ఉంది కదా అంటే, నో, నాకు చెప్పిన దానిని బట్టి నాకు నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ నిరీక్షణ కాపాడుకోవటానికి కొన్ని వదిలేసేయాలి. అబ్రహాం ఏం చేశాడంటే, హీ కన్సిడర్ నాట్ హిస్ బాడీ, తన మృతతుల్యమైన శరీరమును పట్టించుకోలేదు అబ్రహాం. సో మీరు కూడా కొన్ని మృతతుల్యమైన వాటిని పట్టించుకోకూడదు. యూ షుడ్ నాట్ కన్సిడర్ సర్టెన్ థింగ్స్. ఆమేన్. అందుకే నా అత్తగారిని పట్టించుకోవట్లేదా అని బ్రదర్ అంటారు. అత్తగారు కూడా అదే అంటారు. అందుకే నీ కోడలు ఇంకేమన్నా వాళ్ళ ఇష్టం, ఇంక వదిలేసాను. దట్స్ ద స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. కొంతమందిని మోసుకొని తిరగకూడదు మీరు మీ గుండెలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది హృదయం ఇప్పుడు మారుద్దాం, అది సర్వీస్ ఆటో, అవునా, దిగుతూ ఉంటారు. మరి మీ హృదయంలో ఏముంది? లెట్ యువర్ హార్ట్ బి యాజ్ బిగ్ యాజ్ ద విజన్. మీ హృదయము, మీ దర్శనం అంత పెద్దదవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్పాండ్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది నేను చెప్తుంటే నాకు ఎట్లా ఉంటుందండి, నా మైండ్లో ఒక ముడతలు పడిపోయిన ఒక చర్మముతో కూడిన ఒక స్కిన్, అది చాలా సీజన్స్ గుండా వెళ్ళటం వల్ల ముడుచుకుపోతే దాని లోపల నూనె రాసి చెయ్యంత నూనె రాసుకొని లోపల పెట్టి తిప్పుతూ ఉంటారు, ఎందుకంటే అది కొంచెం లూజ్ అవ్వటానికి. అండ్ దెన్ దే టేక్ ఏ స్టిక్, ఒక కర్ర తీసుకొని లోపల పెట్టి దాన్ని తిప్పుతూ ఉంటారు. అట్లాగే మీ హృదయాన్ని దేవుని యొక్క ఆత్మ అగ్ని చేత, దేవుని దైవావేశం వల్ల వచ్చిన వాక్యమును తీసుకొని యు గాట్ టు ఎక్స్పాండ్ యువర్ హార్ట్ and reshape it to the original shape. Hallelujah. దేవుడు ఒరిజినల్ షేప్కి ఆయన మనం సృష్టించినప్పుడు ఏ షేప్కి తెచ్చాడు ఆ షేప్కి తీసుకొచ్చేసేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని చూస్తే కష్టానికి భయం వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు మిమ్మల్ని ముట్టుకుంటే అనవసరంగా ముట్టుకున్నా వీడిని అని చెప్పి 1000 సార్లు పశ్చాత్తాపడాలి. అవసరమైతే బాప్టిజం తీసుకుంటా అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ యువర్ అంబాసిడర్ ఆఫ్ హోప్. నిరీక్షణకు ఆధారం లేదు, కానీ నిరీక్షణ ఉంది. తాగుబోతోడు నడిస్తే ఆ వాసన వచ్చినప్పుడు వచ్చింది కదా, వచ్చిందా లేదా? ఎవరు చెప్పట్లా? ఎవరు మీరు అందరూ అసలు నిజంగా అసలు ఎవరు యూ డిడ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీబడి. వచ్చింది కదా స్మెల్. అట్లా మీరు నడిస్తే నిరీక్షణ స్మెల్ రావు. హల్లెలూయా. ఏమైంది? సడన్గా ఇతను వచ్చాడు, సడన్గా దీన్ని పిచ్చమోహం వాళ్ళది పాజిటివ్ ఎనర్జీ అండి. పాజిటివ్ ఎనర్జీ బ్యాటరీలో పైకి తీసి పెడుతున్నామేంది? There is no positive energy nonsense. The positive energy is God's energy. That's faith in God. Hallelujah. They can be positive. Positive ఆలోచన చేయొచ్చు, కానీ they don't have the power. ఎందుకని అంటే they were not plugged into the source. Amen. మన జీవమునకు ఆధారం ఆయన. సో మన సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరంటే ఆయన. Hallelujah. హల్లెలూయా. మన విశ్వాసమునకు కర్త ఆయన. ఆమేన్. దాన్ని కొనసాగించేది కూడా ఆయన. కాబట్టి మనం దేనికి అధైర్యపడకూడదు, భయపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The just shall live by faith, but faith will live. కానీ విశ్వాసం దేని వల్ల బ్రతికిద్ది అంటే మాట్లాడటం వల్ల విశ్వాసం అంటే బ్రతికిద్ది అంటే నా ఉద్దేశం అంటే how faith works is faith works only by speaking. మాట్లాడటం వల్ల. Now let's jump to 48
of Isaiah. యెషయా 48వ అధ్యాయం. The thing that we are reading. Let's read verse 3. 3వ వచనం చదవమ్మా. Isaiah పూర్వకాలమున 48. జరిగిన సంగతులను పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియచేసి నేను చాలా కాలము క్రిందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలు ఎవరు పెళ్లి చేసుకుంటారు దేవుడు ఇప్పుడే తెలియజేయను గాక. హల్లెలూయా. ఏ దేశంలో ఉంటారు ఇప్పుడే తెలియజేయను గాక. బ్రదర్ పెద్ద అప్పుడు చూసుకుంటాంలేండి. ఓకే, రైట్. మీరు చూసుకుంటా కాలు ఉండరు. దే విల్ ఫ్లై ఆఫ్. You got to ask God now. Amen. Hallelujah. విషయం ఉండాలి. ప్రభువా, నేను మా పిల్లలు తుమ్మితే వినపడేంత దూరంలో ఉండాలి. రైట్ ఇట్, రైట్ ఇట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోండి, దగ్గరొద్దు, ఇసుకిస్తారు. మీరే అన్ని క్లీనింగు, వాషింగు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. ఆమేన్. ఎవరు అట్లా వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఎవరు నా డైపర్ మా అమ్మ, డైపర్ తాత. అఫ్ కోర్స్ ఎప్పుడైనా అవసరమైతే హెల్ప్ చేయొచ్చు, బట్ దే షుడ్ డూ ద క్లీనింగ్. ఆమేన్. హల్లెలూయా. బట్ ఊరికే పిల్లలు దూరంగా ఉన్నారు అనుకోకుండా. అంతేగాని మీరు పెద్ద అయిన తర్వాత మీరు డోంట్ కంప్లైన్. మా కొడుకు అండి పెళ్ళయింది, ఇంకా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడండి. సో మరి ఎలాగ ఏం చేస్తాం? మరి కూతురు గురించి మీరు అదే ప్రార్థన రాసింది. రే రే ప్రవ్వా, కూతురు గురించి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? అల్లుడు కూతురు వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటే వాళ్ళ కాపురం బాగుంటుందని ప్రేయర్ చేయండి పాస్టర్ గారు. మరి అది అరే అది ఫస్ట్ కొడుకులో నెరవేర్చాడు దేవుడు, అంతే. అల్లుడు చేస్తే మంచి, కొడుకు చేస్తే చెడ్డ. రక్షణ లేదు బిడ్డలకి. యు డోంట్ హ్యావ్ సాల్వేషన్ ఎట్ ఆల్. వాట్ యు నీడ్ టు డూ? లెట్ దెమ్ లివ్ ఇండిపెండెంట్లీ. ఆమేన్. బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. ఆమేన్. మన సాంప్రదాయం ఏంటి? కొట్టుకు సావటం అమ్మ. మన సాంప్రదాయం ఏంటంటే చిన్నప్పటి నుంచి అందరు కొట్టుకు సావటం, అంతే కదా, అందరు కలిసి. నథింగ్ రాంగ్ టు స్టే. ఓకే. సో కొడుకు ఇల్లు కొనుక్కోలేకపోతే మీరే కొనండి, పక్కనే కొనండి. యూ బై ఎ విలా, లెట్ యూ ఆల్సో బై అనదర్ విలా ఫర్ హిమ్. ఆమేన్. హల్లెలూయా. లెట్ దెమ్ స్టే ఇండిపెండెంట్లీ. చెప్పండి, అరే పలానా రోజు బ్రేక్ఫాస్ట్ అందరం కలిసి చేయాలి. దట్స్ ఎ కమాండ్మెంట్, అంతే. హల్లెలూయా. థింక్ బిగ్. ఆమేన్. వద్దులేండి, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఫ్యామిలీ మినిస్ట్రీ రైట్ నౌ. మీరు ఇప్పుడే మీకు ఆ విజన్ లేదనుకోండి, వాళ్ళ విజన్ ఫుల్ఫిల్ చేస్తారు. వాళ్ళకి ఆ విజన్ రాకముందే ఇఫ్ యూ రైట్ ద విజన్, నేను వేరే ఊరి వద్దు, అమ్మ రాసేసింది ఆల్రెడీ, బాబు నువ్వు ఇక్కడే దగ్గర ఉండాలంట, తుమ్మినంత దూరంలో అని ప్రభు. హి విల్ టర్న్ దట్ థింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేదు తూచి, నీకు ఈ విజన్ లేదు, నువ్వు తర్వాత రాసుకొని ఇక్కడ రాసేస్తుంది. బట్ విట్నెస్ ఫర్ ఎవర్ దిస్ వన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీకు కూడా టెన్షన్ ఉండదు, వాళ్ళు కూడా ఎలా పడితే అలా జీవించుకోకుండా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంతే కదా, పెద్దవాళ్ళు ఉన్నారన్న భయం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. యూ డోంట్ కంట్రోల్ బట్ యూ హ్యావ్ టు గాడ్. అవునా కదా? కంట్రోల్ చేయకూడదు కానీ కాపాడుకోవాలి కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యావ్ ఎ విజన్. ఆమేన్. హల్లెలూయా. లేదండి మనమందరం ఆ పురంకి వెళ్తున్నామండి. ఏ పురం? మన పురం ఇది కాదు, వైకుంఠపురం. నేను 8 గంటలు ప్రార్థించి నాకు నవ్వు వస్తుంది. 3వ వచనం చదవమ్మా. పూర్వకాలమున జరిగిన సంగతులు నేను చాలా కాలం క్రిందట తెలియచేసి ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును. ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరెను. బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని
నేను వాటిని ప్రకటించి తిని, నేను ఆకస్మికముగా వాటిని చేయగా, ఐ డిక్లేర్ ఎ సడన్లీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు తెలియచేసినవి ఆయన ఆకస్మికంగా చేస్తాడు. నేను చెప్తున్నాను, 12 సంవత్సరాలు జరగంది 12 సెకండ్స్లో జరిగింది, 12 మినిట్స్లో జరుగుతుంది. See, God's workings were like that. దేవుడు పనిచేసే విధానం అట్లా ఉంటుంది. అందుకని మనం కనిపెట్టుకుంటా ఉండాలి. ఊరికి దర్శనం రాసినప్పుడే కాదు. డ్రీమ్స్ వర్క్ వెన్ యూ స్టాప్ డ్రీమింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్. మీ కళలు, మీ దర్శనములు, మీరు కళ వచ్చిన తర్వాత మీరు కలగంటం ఆపేసి పనిచేయటం స్టార్ట్ చేస్తే అవి పనిచేయటం ప్రారంభిస్తాయి. అంటే దేవుని మీద ఆశ కలిగిన వాడు, ఎదురు చూసేవాడు ఏం చేస్తాడంటే, హీ విల్ బి 24/7 అలర్ట్ ఇన్ హిస్ మైండ్, ఇన్ హిస్ స్పిరిట్ అండ్ హిస్ బాడీ. తన ప్రాణాత్మ దేహములన్నీ ఎలర్ట్గానే ఉంటాయి. అందుకని ఏమన్నాడంటే ఆయన, ప్రార్థన చేయించు మెలకువగా ఉండు అన్నాడు ఆయన. విజన్ ఏమో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే వస్తుంది. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటే విజన్ జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. So you keep on praying the vision. ఆ దర్శనం ప్రార్థన చేస్తూనే ఉండాలి మనం. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు చూస్తూ ఉండాలి ఎక్కడ జరుగుతుంది. సడన్గా యూ విల్ గెట్ ఎన్ ఇండికేషన్, మేబీ టుమారో మార్నింగ్ 12 o'clock ఐ విల్ గెట్ ఎ ఫోన్ కాల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ దట్ విల్ గివ్ యూ ద బిగ్గెస్ట్ బ్రేక్. మీ లైఫ్లో అప్పటిదాకా చూడండి, బిగ్గెస్ట్ బ్రేక్ ఆ కాల్ వల్ల వస్తుందేమో. హల్లెలూయా, హల్లెలూయా. హౌ డు యు నో? నిరీక్షణకు ఆధారం లేదు, కానీ చెప్పిన దానిని బట్టి గాడ్ ఈస్ టెల్లింగ్ యూ సమ్ థింగ్స్. హల్లెలూయా. అయితే నాకెందుకు చెప్పట్లేదు? మీరు వినట్లేదు, మీరు కనిపెట్టుకోనట్లేదు. ఇఫ్ యు సీక్ హీ విల్ స్పీక్, ఇఫ్ యు సీ హీ విల్ షో. మీరు వేచి ఉంటే ఆయన మాట్లాడతాడు, మీరు కనిపెట్టుకుంటే ఆయన కనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చదువమ్మా. నేను ఆకస్మికంగా వాటిని చేయగా, నేను ఆకస్మికంగా వాటిని చేయగా అవి సంభవించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆకస్మికంగా కొన్ని చేయబోతున్నాడు. ఆకస్మికంగా మాట వినని కుమారుడు. హల్లెలూయా. ఆకస్మికంగా మాట వినని భర్త. హల్లెలూయా. ఆకస్మికంగా రక్షణ పొందని వారు. ఆకస్మికంగా ద బిజినెస్ దట్ డిడ్ నాట్ టర్న్ షల్ టర్న్ టు యు. హల్లెలూయా. ఆకస్మికంగా సంథింగ్ విల్ చేంజ్, సంథింగ్ విల్ మూవ్. హల్లెలూయా. వాగ్దానములు. అందుకే చెప్తున్నాను, ఎంత భయంకరంగా ఉన్న మీ పరిస్థితి, డేర్ టు డిక్లేర్ వాట్ హీ ఈస్ స్పీకింగ్. ఆమేన్. చదువమ్మా, కీప్ రీడింగ్. నీవు మూర్ఖుడవనియు. చూడండి, విజన్ వచ్చినప్పుడల్లా ఇదొక మాట ఉంటుంది ఈ ఐజియాలో చాలా చోట్ల. ఎందుకంటే మనుషులు దేవుడు చెప్పేది వినరు, వాళ్ళ పరిస్థితులు చెప్పేవే వింటారు. కానీ మనం ప్రాక్టికల్గా చూసినట్లయితే, డూ యూ థింక్ గాడ్ ఈజ్ నాట్ ఎ ప్రాక్టికల్ గాడ్? హి ఈజ్ ద ప్రాక్టికల్ గాడ్. బట్ వన్స్ యూ వాక్ బై ఫెయిత్, యూ డోంట్ వాక్ ప్రాక్టికల్లీ. ఆమేన్. మీరు ఎట్లా జీవిస్తారంటే యు వాక్ సూపర్ న్యాచురల్లీ. ఆమేన్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏంటంటే, మోషే గారు అక్కడ ఇంత ఫీట్ వాటర్ ఉంది, ఇంత లోతుంది. ప్రాక్టికల్. ప్రభు తెలీదా వెళ్ళమంటే? See, God is practical, but at the same time God is supernatural. Amen. ఆయన సహజానికి అతీతుడైన వాడు. సహజమైనది అతీతముగా ఆయన చేసేవాడు ఆయన. సో ఇఫ్ యూర్ వాకింగ్ విత్ గాడ్, ఈవెన్ తో మనం నడిచేటప్పుడు వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ సర్ప్రైజెస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. నీవు మూర్ఖుడవనియు. మూర్ఖుడువని. నీ మెడ ఇనుప నరమనియు. సో దీని గురించి నాట్ బి చెప్పేసా కదా. నీ నుదురు ఇత్తడదనియు నేను ఎరిగి ఉండి. ఏం బిల్డప్ అసలు అది. నుదురు ఇత్తడిది, మెడ ఇనుప నరం. దీనివల్ల చాలామంది కుటుంబాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. అమ్మ చిన్న సారీ మీ లైఫ్ని సెట్ చేసేస్తుంది.
నేనేం తప్పు చేశానంటే ఈగో. వాట్ ఈగో? లెట్ ఇట్ గో. ఆమేన్. నేను చెప్పనండి మా వారికి సారీ, మరి సార్ వెళ్ళిపోతారండి. పోయితే ఎక్కడ పోతాడు ఇలాగంటారు. సార్ పోతారు ఎక్కడో దగ్గరికి. అప్పుడు గింజిది మీ ఈగో. సో వాట్ హ్యాపెన్స్? యూ డిస్ట్రాయిడ్ యువర్ మ్యారేజ్. ద సేమ్ థింగ్ విత్ హస్బెండ్. హస్బెండ్ కూడా ఎంత ఈగోయిస్టిక్, ఎస్పెషల్లీ ఈ ఆంధ్ర అండ్ ఇండియన్, ఐ డోంట్ నో, నార్త్, మేల్ డామినేటెడ్ సొసైటీ. మేల్ ఈగో. సో మేల్ ఈగో ఏంటి అంటే ప్లేట్ ఆయన తీసుకెళ్ళకూడదు భోజనం చేసిన తర్వాత. ఎవరు చెప్తారు? ఇప్పుడు కుదిరితే తీసుకెళ్తుంది వైఫ్. తను పాపం బాగోలేదు అనుకోండి, ఆర్ కుదరలేదు అనుకోండి, వై కాంట్ యూ జస్ట్ టేక్ యువర్ ప్లేట్? మేల్ ఈగో. లెట్ మీ టెల్ యూ, ఈ మేల్ ఈగో వల్ల ఏమైందంటే యూ విల్ డిస్ట్రాయ్ యువర్ మ్యారేజ్. ఫస్ట్ 5 సార్లు అంటే ఒక 5 సంవత్సరాలు బాగానే ఉంటుంది, భరిస్తారు. ముందు మీరు తీసుకున్నారా మీ అంతటా, ఓకే. నెక్స్ట్ 5 years తర్వాత వాళ్ళ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. వాళ్ళు చూస్తేనే చచ్చిపోతారు మీరు. ఇప్పుడు కాబట్టి సీరియస్గా ఇప్పుడు ఇలా జస్ట్ ఫోన్ ఇట్లా ఇంకే ఇట్లా అంటే అయిపోయింది ఇంకంతే. ఎంతమంది చూడలేదు. సో తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను, హెచ్చించుకునేవాడు తగ్గించబడను. సో డోంట్ టూ మచ్ మేల్ ఈగో, వద్దు. ఆమేన్. సహపౌరులని జీవమును కృపావరములో వారు మీతో పాలి అంటే దేర్ ఈక్వల్స్ విత్ యూ, ఈక్వల్. ఆదాముకి పేర్లు పెట్టమన్నాడు, అన్ని తీసుకొని వచ్చాడు. ఏ ఒక్కదాన్ని కూడా అవ్వ అని పిలవాల. పొరపాటున పిలుస్తుంటే అక్కడ ఏమని రాసి ఉంటుందంటే ఆదాముకు సాటి అయిన సహాయం దొరకలేదు అన్నాడు. 2వ అధ్యాయం జెనసిస్ చదవమ్మా. ఫైండ్ ద స్క్రిప్చర్. ఎన్నో వచ్చిన వర్స్ 20 వచ్చిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయింది. ఏంటా వచ్చిన అంటే వాటితో ఏ ఒక్కదాంతో ఫ్రెండ్షిప్ కూడా పనికి రాలేదు అని చెప్పినా సరే మన ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటాం. ప్రభా నాయన సహాయం చేయరా. అక్కడ ఆదాంకి ఆ ఏడెన్ గార్డెన్లో ఈ జిరాఫ్స్ తక్కువ, కుక్కలు తక్కువ, పిల్లులు తక్కువ, ఏం తక్కువ? సాటి అయిన సహాయం దొరకలేదు. పొరపాటున కుక్కని చూసి అవ్వ అంటే అమ్మో బా. వై ఐఎమ్ టెల్లింగ్ దట్? మీ వైఫ్ని ఎప్పుడు కూడా అటువంటి చూపు చూడద్దు. డోంట్ లుక్ దెమ్ డౌన్ యాజ్ ఇన్ఫీరియర్ క్రియేషన్. మీకు అర్థమైందా? సాటి అయిన సహాయం, సూటబుల్ ఫర్ హిమ్, హెల్పర్ సూటబుల్ ఫర్ హిమ్. సో అందుకని ఏం చేశాడంటే ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకలో ఒక దాన్ని తీసి. సో everybody understand? So you will never get to understand your wife because while she is created you are in deep sleep.
మీరు మీ భార్యని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆవిడ సృష్టించబడేటప్పుడు గాఢ నిద్ర, మామూలు నిద్ర కాదు, ఆయన గాఢ నిద్ర కలుగు చేశాడు. కాబట్టి యూ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్ థింకింగ్ ఏం చేస్తూ ఉంటుంది, ఏం చేయదు. కొంతమంది భర్తలకి భార్యల మీద అనుమానం. అమ్మ ప్లీజ్ అండర్స్టాండ్, మీకున్న 4 ఎంట్రుకలు ఏకలకి షీ అడ్జస్టెడ్ ఎవ్రీథింగ్ అండ్ లివింగ్ విత్ యూ. ఆమెన్, డోంట్ స్పాయిల్. ఏమనుకోమగండి అట్లా అంటున్నాడు. అది నిజంగా ఎంత అనుమానం పిశాచులు అంటే, బయటికి వెళ్ళిన అనుమానం, ఏంటి రెడీ అనుమానం, ఏ అనుమానం. సో మీ ప్రాబ్లం ఏంటంటే, కొంతమందికి వినపడిపోతుంది నేను చెప్పే మాటలు, నిజంగా ఆత్మలో ఫ్లో అయిపోతున్నారు. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్ ఎ జంగిల్ గాయ్. మీ పేరు ఏం పెట్టాలంటే మోగ్లీ అని పెట్టాలి. ఆ టార్జన్ జనరల్గా ఎవరికి అనుమానం వస్తుందంటే, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి దూకే వాళ్ళకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి దూకే వాళ్ళకి మధ్యలో చాలామంది కనిపిస్తుంటారు. సో అందువల్ల డౌట్ వస్తుంది. ట్రస్ట్ గాడ్ అండ్ ట్రస్ట్ యువర్ వైఫ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని ఎందుకు ట్రస్ట్ చేయాలంటే, ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ హీ విల్ షో. ఆమేన్, హల్లెలూయా. మీ హస్బెండ్ గురించి చూపిస్తాడు, ఆమె ఇటు చెప్పలేము. And then he'll also show about your wife. Amen. Reconcile and then continue the journey. Amen. సమాధానపడి ముందుకెళ్ళిపోవాలి, అంతేగాని you don't destroy your marriages. Amen. Hallelujah. సరే, ఇది మ్యారేజ్ క్లాసే కాదు, కానీ ఎందుకంటే మెడ ఇనుపున్నారు. ఆ మెడ అంతే. మా ఇంటి పేరటోళ్ళు ఎవరు వంగరండి, అందుకని మార్చారు కదా, అందుకని మార్చింది పేరు, ఇంటి పేరు మార్చింది అందుకని. ఓకే, సో ఫర్గెట్ అబౌట్ దిస్ నాన్ సెన్స్ ఆఫ్ ఇంటి పేరు. నా ఇంటి పేరు ఇప్పుడు వినపడతా ఉంటుంది, పశువుల పాక. ఇవ్వడు, నా ఇంటి పేరు మార్చేసుకున్నాను నేను. I belong to the house of champions. Hallelujah. I like the song of Rajbabu garu paata, నిబంధన జనులం. Hallelujah. అబ్రహాము ఇంటికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం. Hallelujah. 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 మనము నిబంధన జనులం. Hallelujah. యేసురాజు వచ్చుడు ఇంకా కొంతకాలం. ఇవన్నీ నాన్ సెన్స్ ఇవన్నీ. అందుకని ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఎనీ కాస్ట్ అండ్ ఐ డోంట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ ఎనీ కాస్ట్. నేను ఏ కులాన్ని గౌరవించను, ఏ కులాన్ని పట్టించుకోను. ఎందుకని అంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఇమేజ్ చేత సృష్టించబడ్డారు. హూ గేవ్ ద రైట్? సపోజ్ నాకే చాయిస్ ఇచ్చుంటే, కులం చూస్ చేసుకునే చాయిస్, నేను ఇండియాలో టాప్ కులం చూస్ చేసుకునేవాడిని. Amen. Don't take pride for what you are not given opportunity to choose. మీరు ఎంచుకోవటానికి అవకాశం ఇవ్వని వాటిని గురించి మీరు గర్వించొద్దు. Amen. That comes settles with your color, your height, your everything. నేను తెల్లగా ఉన్నానండి, I'm beautiful. Yeah, I'm beautiful. So you take pride in your skin which you have. Maybe మీ అమ్మమ్మ తెల్లగా ఉన్నారేమో, మీ నాయనమ్మ తెల్లగా, మీ నాన్న తెల్లగా, so you became తెల్లగా ఉన్నారు. But the thing is, your heart is blank. Amen. మీకు అర్థమైందా? సో మన యొక్క రియల్ వాల్యూ ఏంటంటే, పైన ఉన్న షెల్ కాదు, దేవుడు తన విమోచన కార్యము ద్వారా మన మంటి ఘటములో పెట్టిన ఐశ్వర్యము, మహిమైశ్వర్యము. హల్లెలూయా. Thank God if you are fair enough. Amen. Hallelujah. Hallelujah. నాకు ఒకసారి కోపం వచ్చింది, ఒకసారి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా. గివ్ మీ ద డార్కెస్ట్ స్కిన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ లెట్ హిమ్ లివ్ విత్ మీ ఫర్ 12 months. ఐ విల్ షో హిమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఆన్ ఎర్త్.
ఎందుకంటే జ్ఞానము ఒక వ్యక్తి వికసింపచేస్తుంది. ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దెన్ దట్ లైట్, ఆ ఎన్లైటన్మెంట్ ఒక వ్యక్తి మీదకి వచ్చినప్పుడు, నేను చెప్తున్నా, వాళ్ళ పక్కన మిస్టర్ యూనివర్స్, మిస్ యూనివర్స్ నిలబడిన మురిగ్గా కనిపిస్తారు. యు సీ ఎ స్కిల్ఫుల్ మ్యాన్, పనిలో నైపుణ్యత కలిగిన వాడిని చూడండి. యు సీ ఎ లెక్చరర్ దట్ ఈస్ సో డార్క్, వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరైనా కూర్చోవలసిందే. యు సీ ఎ డాక్టర్ దట్ ఈస్ సో డార్క్, వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఎవ్రీబడి హ్యాస్ టు సీ. వాళ్ళ చేతిలో నైపుణ్యత. దట్స్ గాడ్స్ గివెన్ గిఫ్ట్. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన ఆ కృపను బట్టి మనము అతిశయించాలి, కానీ నాట్ దట్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద ఫ్లెష్, శరీర సంబంధమైన దాన్ని బట్టి కాదు. ఆమేన్. చదువమ్మా, కీప్ రీడింగ్. నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు, నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము దీన్ని నియమించిననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసేది. హల్లెలూయా. పూర్వకాలమునే ఆ సమాచారం తెలియజేసేది. అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించితిని. నీవు ఆ సంగతి వినియున్నావు. ఇదంతయు ఆలోచించుము. ఇదంతయు ఆలోచించుము. వర్స్ 6 ఏనమ్మా చదివేది? అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియచేయుచున్నాను. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవి. అవి నాకు తెలిసి ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. హల్లెలూయా. తెలుగు బైబిల్ అసలు బాగలేదు. ఇంగ్లీష్ బైబిల్ ఎట్లా ఉందంటే, వర్స్ 7, let me read it in English and then I will tell you. Verse 6, you have heard, look at all this, and will you not declare it? అది చదువమ్మా. What does it say? మళ్ళీ 6వ వచనం. నీవు ఆ సంగతి వినియున్నావు. ఆ సంగతి వినియున్నావు. ఇదంతయు ఆలోచించుము. ఇదంతయు అంటే లుక్ ఎట్ ఆల్ దిస్. ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు. విల్ యు నాట్ డిక్లేర్ ఇట్ అన్న మాట రాసింది. నేను క్రొత్త సంగతులు మీకు తెలియజేస్తున్నాను, దాన్ని మీరు డిక్లేర్ చేయరా, నువ్వు మాట్లాడవా అని అంటున్నాడు ఆయన. ఆమేన్. ఐ డోంట్ హ్యావ్ అవర్ తెలుగు ట్రాన్స్లేటర్స్ మిస్ ఇట్. కనిపించిందండి ఏదైనా పైన వచ్చినా కానీ కింద వచ్చినా కానీ? ఎన్నో వచ్చిన లాస్ట్లో దాన్ని ప్రకటించింది. అది జరగక ముందే నీకు ప్రకటించింది. అది ఉంది. ఐ ప్రొక్లెయిమ్ టు యూ న్యూ థింగ్స్ ఫ్రమ్ దిస్ టైమ్. నేను ప్రకటిస్ అంటే దేవుడు చెప్పేది ఉంది, కానీ దేవుడు హీ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ అస్. విల్ యూ నాట్ డిక్లేర్ ఇట్? మీరు వాటిని ఒప్పుకో. ఓకే, రైట్. దట్స్ ఆల్సో పవర్ఫుల్ వర్డ్. ఇప్పుడు చదవమ్మా మరలా. నీవు ఆ సంగతి వినియున్నావు. ఆలోచించుము. ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను కదా. I proclaim to you new things, and will you not declare it? And then now 7వ వచనం చదవమ్మా. అవి పూర్వకాలమున సృజింపబడినవి కావు. అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినపడనే లేదు. నీకు తెలియబడనే లేదు. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. ఈ వర్డ్స్ అన్ని చాలా పవర్ఫుల్. పూర్వము నుండి నీ చెవి తెరవబడనే లేదు. దేవుని అడగాలి, దేవా నా చెవి తెరువు తండ్రి. ఓపెన్ మై ఇయర్స్ లార్డ్, ఓపెన్ మై ఇయర్స్. మోస్ట్ పీపుల్ వర్ so deaf before their greatest breakthrough. దేవుడు వాళ్ళకి ఇచ్చే గొప్ప బ్రేక్ త్రూ చూడకోకుండా చాలామంది దేవుని బిడ్డలు వాళ్ళ చెవులు మూసుకుపోయి ఉన్నాయి. చూడండి, చెవులు ఏం చేస్తాయంటే, ఇట్ విల్ గివ్ యూ ద పిక్చర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మీరు విన్నది, సపోజ్ నేను కుక్క అన్నాను అనుకోండి, మీకు ఎవరు కనిపిస్తున్నారు? ఎవరు? కుక్క కనిపిస్తుంది. మీరు పెంచుకున్నదో, మీ ఇంటి పక్కదో, మీ చిన్నప్పుడు కరిసిందో. అవునా కదా? ఎవరు మాట్లాడట్లా. సో మీరు కుక్క అంటే కాగుడింది ఎందుకు కనపడలా? కాక కొమ్మిస్తే కూ, కాక కావతుస్తే కా, కుక్క, అలా ఎందుకు చూడట్లా మీరు? వై యు ఆర్ సీయింగ్ ఎన్ ఇమేజ్? So that's what would happen. దేవుడు మనకు చెవులు తెరిస్తే మన కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. సో విశ్వాసి కళ్ళతో చూడడు, చెవులతో చూస్తాడు.
Amen. Hallelujah. 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 So a believer sees through the ears to the words he heard. సో నీ సంతానం అలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి. ఆమేన్. సో బ్రదర్ నాకు ఇట్లాగే ఉందండి, నా పరిస్థితి ఇట్లా ఉంది. నో 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 నో. మీరు చూసేది కాదు మాట్లాడాల్సింది, మీరు వినినది మాట్లాడాలి, వినినది చూస్తూ మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీరు కనపడేది చూడకూడదు, కనబడాల్సింది చూడాలి. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ ఇది ఎట్లా జరిగిద్ది? ఐ విల్ టెల్ యు. ఆయన ఆకస్మికంగా దాన్ని జరిగిస్తాడు. ఆమేన్. I will give you one more scripture to base this. Amen. Hallelujah. చదవమ్మా. Let's complete this. అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకున్నవని నాకు తెలియను. నేను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన నామమును బట్టే చాలా డేంజర్స్ మీ లైఫ్లో రాకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకా రక్షణ పొందకుండా ఇష్టం వచ్చి తిరుగుతున్నావా? టుడే ఇస్ ద డే దట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్ట్ టు ద లార్డ్. ప్రభువుని ఎరిగి కూడా ఎవరు చూడట్లేదే అనుకుంటున్నారా? నో 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 నో. ప్లీజ్ యూ హ్యావ్ టు స్టాప్ సమ్ నాన్ సెన్స్. అమెండ్ యువర్ వేస్. మీ మార్గములు ఏవైతే మార్చుకోవాలో మార్చుకొని ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన కృపా వాత్సల్యము విస్తారమైనది, ఆయన విస్తారమైన వాత్సల్యత కలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా నామము నిమిత్తము నేను బెగపెట్టుకొనుచున్నాను అన్నాడు. ఎన్నో వచనమమ్మా? వర్స్ 11 11 వచనం. నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడును కాదు. యాకోబు అమ్మ వేరే ఎన్నో వచనం? వర్స్ 9. 9 వచనం. నేను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. సరే, నేను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగపట్టుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగపట్టుకొను. కొంతమంది కోపం వచ్చేస్తుంటే నేను ఓపిక పడుతున్నా చూడుతుంది. ప్రభు కూడా అట్లా అంటూ ఉన్నాడు, ఓపిక పడుతున్నా. ఆమేన్. ఆయన ఓపికను మరీ ఇంకా సాగదీయద్దు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Now let's jump to Isaiah 43. 43వ అధ్యాయం. Isaiah 43 is a powerful text. This is my promise. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నన్ను యాక్సిడెంట్ నుంచి బయటికి లాగిన వాగ్దానం, నేను దేవుని సేవకు సమర్పించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అధ్యాయం. దిస్ ఇస్ బ్యూటిఫుల్ చాప్టర్. సో ఈ ఫస్ట్ నుంచి చదవట్లేదు. Now let's read verse 7. 7వ వచనం చదవమ్మా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఆమేన్. దేవుడు దేనికి సృష్టించాడు? ఆయన మహిమ నిమిత్తం. See, this should be your confession every day. You are made only for his glory. మనము ఆయన మహిమ నిమిత్తం మాత్రమే సృష్టించబడ్డాం. మీరు ఆయన మహిమ నిమిత్తం, ఇక దేని కొరకు సృష్టించబడలా మనం. హల్లెలూయా. చదవమ్మా. నా నామము పెట్టబడిన వారిని అందరిని తెప్పించుము. నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుము. నేనే వారిని కలుగ చేసేతిని. హల్లెలూయా. కలుగ చేసేతిని అన్న మాట ఒరిజినల్ మాట ఏంటంటే ఐ హావ్ క్రియేటెడ్ దెమ్. నేను వారిని సృష్టించితిని. వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి అందరు మన టీం అందరు రమ్మంటున్నాడు ఆయన. మన టీం మొత్తం, ఆల్ అవర్ టీం ఫ్యాన్స్. కనులుండి అందులైన వారిని, చెవులుండి బదిరులైన వారిని తీసుకొని. ఎవరమ్మా? చెవులుండి ఏంటిది? బదిరులు. బాగుంది పేరు, ఎవరికైనా పెడితే బెటర్. చెవులుండి బదిరులు. ఓకే, ఇప్పుడు బదిరులు ఎక్కువైపోయారు. హార్న్ కొట్టినా. చదవమ్మా. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? ఎవరు చెప్తారు ఈ సంగతులు? హూ విల్ లెట్ దిస్ థింగ్స్ నోన్? ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసింది? హూ విల్ డిక్లేర్. చదవమ్మా.
పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించెదరు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడు సాక్షులు. ఎందుకంటే సేవకుడు చూడగలిగాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. చూడండి, ఇది తీసుకొని చాలా మంది దేవుడు ప్రభుని హేళన చేస్తూ ఉన్నారు. నేనే దేవుడు అని ఒక మూవీ తీశారు. అండ్ దెన్ పీపుల్ వర్ ట్రైంగ్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్. ఐ డోంట్ గివ్ ఎ రిప్ టు దోస్ థింగ్స్. ఎందుకని అంటే బికాస్ వీఆర్ నాట్ ఫైటింగ్ ఆర్గ్యుమెంట్స్, వీఆర్ ఫైటింగ్ ప్రిన్సిపాలిటీస్. హల్లెలూయా. మనం ఆర్గ్యుమెంట్స్ని ఫైట్ చేయట్లేదు, మన దురాత్మ సమూహంలో ఫైట్ చేస్తున్నాం. హల్లెలూయా. వాటిని బంధిస్తే వాళ్ళు మళ్ళీ అడ్రస్ ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాళ్ళతో కూర్చొని ఆర్గ్యూ చేయటం కూడా అనవసరం. గుడ్డోళ్ళతో మనం ఎంత ఆర్గ్యూ చేస్తాం? చౌటోళ్ళతో ఏదో అంటారు, చౌటోనికి సో చెవిటోళ్ళతో మనం కూర్చొని ఇవన్నీ మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. యు కాంట్ టాక్ డిస్కస్ దిస్ థింగ్స్. ఓకే, చదవమ్మా. నేనే యెహోవాను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే అనుకున్నాడు. మరి నేనే చెప్పండి, ఎవరని చెప్పాలి? ఆమేన్. ఫాదర్ చెప్తాడు కొడుక్కి డాడీ అని పిలువునా, డాడీ. మరి ఎవరు చెప్తారు? పక్కన చెప్తారు డాడీ. చదవమ్మా, రీడ్. ప్రకటించిన వాడును నేనే. అది ఆయనే చెప్పాలి. ఐ యామ్ గాడ్ అని. I am God. He has to introduce. Amen. మనకి ఎలా తెలుస్తుంది ఆయన దేవుడు కాదని? He has to tell. Amen. నేను ఎవరు నువ్వు అను? నువ్వు హింసించుచున్నా యేసుక్రీస్తు. Hallelujah. That's a revelation. Amen. Hallelujah. దేవుడు అట్లా ఎంతమందికి ప్రత్యక్షపరచుకున్నాడు. Amen. Especially people from the priest families. అవునా? పూజారుల కుటుంబాల నుంచి చాలామందికి దేవుడు ఆయన నేనే దేవుడును అని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఊరికి ఎవరు రారు. ఆమేన్. వెదుకు వారికి కనపరుచుకుంటాడు ఆయన. చదవమ్మా. ప్రకటించిన వాడును నేనే, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, రక్షించిన వాడు నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడును నేనే. చూసారా? ప్రకటించేది ఆయనే, రక్షించేది ఆయనే, గ్రహింపచేసేది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేనే దేవుని ఎవరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే రెవల్యూషన్ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, బయాలజీ అర్థమైనట్టు అర్థం కాదు. యు గాట్ టు హ్యావ్ హిస్ రెవల్యూషన్. ఆమేన్. చదవమ్మా. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవాకు. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగల వాడెవడునూ లేడు. అబ్బా, హల్లెలూయా. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు? అండర్స్టాండ్ దట్. హల్లెలూయా. నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారిని అందరినీ పారిపోనట్లు చేసేదను. హల్లెలూయా. రాసుకోండి, ఎవరెవరు పారిపోవాలి పేర్లు రాసేది. బబులోన్, దిస్ ఇస్ వెరీ వెల్. all the fugitives need to run, write their names. Amen. పారిపోయి చేసేతిని. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగు చేయవాడును, వడిగల జలములలో మార్గము కలుగు చేయవాడును. రథమును, గుర్రమును, సేనను, సూర్యులను నడిపించేవాడునగు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారందరూ ఏకముగా పండుకొని లేవలేకయుందురు, వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి, మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఆమేన్. ఆయన చెప్తున్నాడు, హి ఇస్ టెల్లింగ్, ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. నేను ఇన్ని కార్యాలు చేశాను, నీ మునుపటి ద థింగ్స్ దట్ వర్ పుల్లింగ్ యు డౌన్, నేను వెనక్కి లాగే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనము. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? అనలేదు. మీరు దానిని ఆలోచింపరా అనలేదు. ఏంటిదన్నమాట? ఆలోచింపరు అంటే మనం దేని గురించి ఆలోచించాలంటే విజన్, న్యూ థింగ్స్. హల్లెలూయా.
హల్లెలూయా. నేను నూతన సంగతులు తెలియజేసేదను. ఇంగ్లీష్ బైబిల్లో నాకు చాలా అద్భుతంగా ఉంది. తెలుగు బైబిల్లో ఐ కుడెంట్ గెట్ దట్ సెన్స్. ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా రాసిందంటే, విల్ యూ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్. అవేర్నెస్ అంటే కాన్షియస్నెస్. మీరు వాటిని గూర్చి గమనము కలిగి ఉండరా? ఏంటిది గమనం అంటే? అవేర్నెస్. దేవుడు మన ఆత్మలో ఇస్తాడు, జరగకముందే ఇస్తాడు వాటిని. నాకెందుకు ఆనందం వస్తుందండి, ఏం చేయాలి? పాట పాడుతూ ఉండాలి. హల్లెలూయా. నాకెందుకో భయం వేస్తూ ఉండండి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె ఎందుకు భయం వేస్తుంది తెలియదు. దేవుడు అవేర్నెస్ ఇస్తున్నాడు. డాగ్స్, బర్డ్స్ తుఫాన్ వచ్చేటప్పుడు, భూకంపం వచ్చేటప్పుడు భయంకరంగా అన్రెస్ట్ఫుల్గా తిరుగుతూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. మనిషి మాత్రం కూర్చొని వెళ్ళలే కూర్చొని తింటుంటూ ఉంటాడు. అవేర్నెస్ ఉండదు. అందుకనే ఆ నోవా ఓడ కట్టేటప్పుడు ఆఖరికి తాబేలు కూడా వచ్చేసింది. అది రావటానికి ఎన్ని రోజులు పట్టిందో, కానీ దానికి శబ్దం వచ్చింది. అది బయలుదేరినప్పుడు నుంచి తుఫాన్ రావటానికి మరి ఎన్ని రోజులు పట్టిందో అంటే, అప్పుడు వచ్చే ఆ శబ్దం ఇట్ కుడ్ హియర్ అండ్ దెన్ ఇట్ వాక్డ్ అండ్ స్టెప్డ్ ఇన్ టు ద ఆర్క్. కానీ అక్కడున్న ప్రజలు మాత్రం తాగుతూ, సుఖిస్తూ, పాపం చేస్తూ, దే డి నాట్ అండర్స్టాండ్. ఈరోజున దేవుడు కూడా మీకు అవేర్నెస్ ఇస్తాడు. బాబు ఏదో తేడాగా ఉన్నాడు, నవ్వుతున్నాడు, కానీ ఆయన చూస్తుంటే భయం వేస్తుంది. అవునా? యా, అవేర్నెస్. ప్రార్థన చేసేయాలి. గో ఇన్ టు ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఆమేన్. గబుక్కున కొంతమందిని చూస్తే మీకు ఏదైనా అనిపిస్తూ ఉంటుందండి, అవేర్నెస్. నాకు కొంతమంది చూస్తే అనిపిస్తుంది చచ్చిపోతారేమో అని. అవేర్నెస్. బ్రేక్ దట్ పవర్ ఓవర్ దేర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవేర్నెస్ ఇస్తాడు. సో దేవుడు ఏం చేస్తాడంటే, ఓన్లీ నాట్ ద బ్యాడ్ థింగ్స్, ఆయన క్రొత్త సంగతుల గురించి అవేర్నెస్ కూడా ఇస్తాడు. మీరు వాటి గురించి ఆలోచించరా? విల్ యు నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్? సో క్రొత్త సంగతులు ఏదైతే ఇచ్చాడో వాటిని మనం మాట్లాడుతూ ఉండాలి. ఐ డిక్లేర్, ఐ షల్ బీ దిస్, ఐ షల్ బికమ్ దిస్. ఆమేన్. మూర్ఖ డిక్లరేషన్ కాదు, డిక్లేరింగ్ బై ఫెయిత్. విశ్వాసముతో మనం డిక్లేర్ చేయాలి. హల్లెలూయా. చదవమ్మా. నేను అరణ్యములో త్రోవను కలుగ చేయుచున్నాను. ఇప్పుడు ఎందుకు ఏం చెప్తున్నాడు? మీకు ఏమి త్రోవలేదా? ఆయన నూతన సంగతులను ఇట్లా చేయబోతున్నాడు. అరణ్యములో త్రోవ ఇంతకుముందు ఎవరు వేయలా. నదులలో ఎవరు, ఏమి నదులు అవి? ఎడారిలో నదులు ఎడారిలో నదులు పారచేయుచు. పై వచ్చినామమ్మా వర్స్ 16. సముద్రములో త్రోవ కలుగు చేయవాడు. సముద్రములో త్రోవలు ఎవరు వేయలేదు. ఆమేన్. తర్వాత వడిగల జలములలో వడిగల జలములో మార్గము కలుగు చేయవాడు. దేవుడు మీకు అట్లా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాటి గురించి ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ డు. రైట్ ద విజన్, read the vision. Amen. And then declare the vision. Hallelujah. ఆ దర్శనంలో మాట్లాడుతూ ఉండాలి మీరు. అందుకని కొంతమంది విన్నప్పుడు తట్టుకోలేరు. అందుకని అందరికి వదిలేండి, మీరే మాట్లాడుకుని అట్లీస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Let me show you one more verse. 46, Isaiah 46 verse 10. 10వ వచనం చదవమ్మా. or verse 8, 8వ వచనం. దీన్ని జ్ఞాపకము చేసుకొని ధైర్యంగా ఉండుడి. అతిక్రమము చేయవారలారా దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. చూడండి, ఇందాకేమో జ్ఞాపకం చేసుకోవద్దు అన్నాడు, ఇప్పుడేమో జ్ఞాపకం చేసుకోమని. ఏం జ్ఞాపకం చేసుకోకూడదు? అత్తగారి తిట్లు జ్ఞాపకం చేసుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అత్తగారు మిమ్మల్ని ప్రేమించిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ప్రేమించలేను బ్రదర్, అమ్మ విశ్వాసంతో జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఐ జస్ట్ కిడింగ్. చాలాసార్లు మనం బ్యాడ్ థింగ్సే జ్ఞాపకం పెట్టుకుంటాం. నో. మనం బ్యాడ్ థింగ్స్ జ్ఞాపకం పెట్టుకోకూడదు. దేవుడు మన జీవితంలో చేసిన మంచి కార్యములను జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. దేవుడను నేనే, దేవుడని నేనే, మరి ఏ దేవుడును లేడు. అసలు ఇంట్రడక్షన్ నాకు ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేదు. ఐ యామ్ గాడ్. మీరు కూడా కాదంటున్నాడు ఆయన. మీరు వెయిట్ చేయండి, నేనే దేవుడు. I am God. నేను దేవుడను, నేను దేవుడును, నన్ను పోలిన వాడెవడును లేడు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. నా ఆలోచన నిలుచుననియు, బస్ ఏం మాటలవి. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు.
ఆ మాట అసలు ఎంత అద్భుతంగా ఉంది. నా చిత్తమంతయు నెరవేర్చుకొందును కొనేదేనని చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియచేయుచున్నాను. ఐ యామ్ డిక్లేరింగ్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. హల్లెలూయా. నేను ఇక్కడ చాలా చెప్దాం అనుకున్నా, బట్ చాలా చెప్పేస్తాను. దేవుడు చాలాసార్లు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు హీ ఆల్వేస్ డిక్లేర్స్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే పిలిచిన మొదట్లో ఆయన ఎండింగ్ని చెప్తాడు. సో చాలామంది ఏం చేస్తారంటే ఆ ఎండింగ్ మొదట్లో జరగాలనుకుంటారు. మీకు అర్థమైందమ్మా? సో ఆ మొదట్లో ఎండింగ్ జరగలేదు కాబట్టి నిరుత్సాహపడి, ప్రభా నేనే దొరికేనా, మా అత్తమ్మ దొరకలేదా, ఇంకెవ్వరు దొరకలేదా అని చెప్పేసి దే విల్ లీవ్ దేర్ ఫెయిత్ అండ్ దెన్ దే గో బ్యాక్ ఇన్ టు ద వరల్డ్. వాళ్ళ లోకానికి వెళ్ళిపోతారు. బట్ ద థింగ్ ఈస్, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు చెప్పింది మీ లైఫ్ ఎండింగ్ ఎట్లా ఉంటుందో చెప్పాడు. సో మీ బిగినింగ్ గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే మీరు ఎండింగ్ని చూసుకొని బిగిన్ చేస్తారని. హల్లెలూయా. ఎట్లా ఎండ్ అయిపోద్దో అనుకొని డౌట్ఫుల్గా కాదు మీరు బిగిన్ చేసేది. ఆమేన్. సో అబ్రహాముతో అనేక జన్మలు తండ్రి అవుతామని చెప్పింది ఎండింగ్ది. సో బిగినింగ్ కష్టపడతా ఉన్నాడు అబ్రహాం. మీ లైఫ్లో కూడా దేవుడు ఆయన ఎండింగ్ చెప్పాడు. సో డోంట్ బి డిసప్పాయింటెడ్ విత్ ద బిగినింగ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క విధానం మీకు అర్థమైతే మీ లైఫ్లో ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వరు. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ డోంట్ ఫెయిల్ వెన్ యూ ఫెయిల్. సక్సెస్ అంటే విజయం. ఓకే సరే, సక్సెస్కి రహస్యం ఏంటంటే మీరు ఓడిపోయినప్పుడు ఓడిపోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ డూయింగ్ సంథింగ్, డూ ఇట్ అగైన్. దాన్ని మరలా చేయాలి. మీరు మరలా చేసినప్పుడు మరలా ఫెయిల్ అయితే మరలా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు మరలా చేసినప్పుడు మరలా ఫెయిల్ అయితే మరలా చేయాలి. ఆమేన్. ఎందుకంటే దర్శనం మారదు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఫిక్స్ అయిపోయాడు అక్కడ ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐపీఎస్ అని ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఆమేన్. మల్టీ మిలియన్ ఫిక్స్ అయిపోయాడు ఆయన. హల్లెలూయా. గివ్ ద బెస్ట్ షాట్. మార్కులు తక్కువ వస్తాయని తాడు ఒకటి చూసుకున్నానన్న. ప్రేయర్ చేయమంటారమ్మా తాడికి? తీసుకురండి మరి, నూనె రాసి ప్రార్థన చేద్దాం మనం. విజన్ ఈజ్ ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోయాడు. ద విజన్ ఈజ్ ఫిక్స్డ్. అనేక జన్మల తండ్రి అబ్రహాం కనిపిస్తాడు ఆయన అంతే. హల్లెలూయా. See, the vision is fixed, but the journey is risked. జర్నీ రిస్క్తో కూడింది. కానీ మనం వాగ్దానం కలిగిన వారం కదా, అదృశ్యమైన వాటిని చూడాలి కదా. హల్లెలూయా. సో మనం నిరుత్సాహం చెందకూడదు మన లైఫ్లో. ఆమేన్. హల్లెలూయా. సో ఆయన ఎండ్నే ముందు చెప్తాడు. సో మనం చాలామంది చేశారంటే వాళ్ళు బిగినింగ్, దే వాంట్ బిగినింగ్ గొప్ప ఆరంభం. అమ్మ, గొప్ప ముగింపులకి గొప్ప ఆరంభాలు ఉండవు. దేనికన్నా గొప్ప ఆరంభం ఉందంటే దాని ముగింపు వేరేలాగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఆరంభం ఎప్పుడు విల్ బి స్మాల్. See, most people, అందుకని చాలామంది దే డిస్పైజ్ దేర్ స్మాల్ బిగినింగ్స్ బికాస్ దే నెవర్ టేస్టెడ్ దేర్ ఫినిషింగ్. వాళ్ళు ఆ స్మాల్ ఆరంభాలని చాలామంది డిస్పైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఒక టాస్క్ని ఫుల్ఫిల్ చేసిన ఆ టేస్ట్ని వాళ్ళు చూడలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక పుస్తకం చదవండి ఒక రోజంతా, 1 hour, జస్ట్ 1 hour. ఆ పుస్తకం అంతా కంప్లీట్ చేసేసారు అనుకోండి, నేను కంప్లీట్ చేసిన ఆనందం ఉంటుంది, అర్థం కాకపోయినా. చాలామంది పుస్తకాలు కొనుక్కుంటారు, 2 పేజీలు చదువుతారు, చొక్క పెడతారు, షెల్ఫ్లో పెడతారు. ఈ పుస్తకం మరలా జీవితంలో తీరు. ఎంతమంది? బికాస్ యూ నెవర్ టేస్టెడ్ ఇట్. బట్ ఇఫ్ యూ జస్ట్ స్టార్ట్ డూయింగ్ దాట్,
విల్ ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ఎ టాస్క్. అని నేను పని కంప్లీట్ చేశాను అన్న ఆనందము. సో దేవుడు ఒక టాస్క్ ఇచ్చాడు మనకి. ఆమేన్. వాగ్దానం ఒకటి అయిపోయిందా, నెక్స్ట్ అనదర్ బిగినింగ్. హల్లెలూయా. ఈ కొండ తొలగిపోయిందా, ఇంకో కొండ ఎత్తుక్కోవాలి మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకని ఒక కొండ తొలగిపోవటం చూసాం మనం ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక హాల్ దేవుడు మనకి ఇవ్వటం చూసాం మనం. లెట్స్ గో అండ్ ఫైండ్ ఎ షాపింగ్ మాల్. కమ్ ఆన్. హల్లెలూయా. ఎక్స్టెండ్ యువర్ ఫెయిత్. అంతేగాని ఇక్కడే ఉండిపోదామని సుక్కోతులాగా. నో నో నో. యు హ్యావ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ అండ్ ఫెయిత్ టు ఫెయిత్. విశ్వాసం నుండి అధిక విశ్వాసం, మహిమ నుండి అధిక మహిమ. సో ఆయన ఏం చేశాడంటే ఆయన ఎండింగ్ ని ముందు చెప్తాడు. చదవమ్మా. తన చిత్తమునంతా చదవమ్మా. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియచేయుచున్నాను. కలుగుబో వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. హల్లెలూయా. ఇదంతా విజన్. ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. హల్లెలూయా. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాని పిలుచుచున్నాను. చూసారా, యోచించిన కార్యము జరిగించువానిని నెరవేర్చువానిని పిలిపించుచున్నాను. నేను చెప్పియున్నాను దాన్ని నెరవేర్చేదను. ఉద్దేశించున్నాను సఫలపరచేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం. I have spoken, I will bring it to pass. I have planned it, I will do it. దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేశాడు. ఆయన ఉద్దేశం జరిగించి వారిని పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒరిజినల్గా మనతో పాటు జరిగించడానికి దేవుడు ఒక రాజును లేపుతాడేమో, ఒక మినిస్టర్ని లేపుతాడేమో, లేకపోతే ఇంకెవరైనా పంపిస్తాడేమో. It does not matter, but God is finding somebody to fulfill his purpose. Amen. Hallelujah. Hallelujah. తన ఉద్దేశం జరిగించు వారిని ఆయన లేవనెత్తుతాడు. But you, the visioner, must stand and stick to the vision. ఆ దర్శనమును గట్టిగా పట్టుకొని మనం జీవించాలి. Hallelujah. 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 Chapter 30, and let's read verse 12. 12వ వచనం చదవమ్మా. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకొని. కొంతమంది ఇదే నమ్ముకోండి. లేదు బ్రదర్, నాకు ఇది జరిగిద్దండి, నాకు తెలుస్తుందండి. ఎందుకు ఎలా తెలుస్తుందండి? ఎడం తోడ అదురుతుందండి, కన్ను కాలు మొత్తం పోయి మొత్తం తోడకొచ్చేసింది. అది ఇప్పుడు ఎడం కన్ను అదిరింది, కాస్త చెయ్యి లాగుతూ ఉందండి, గుండె. ఇప్పుడు ఆ చెయ్యి ఇప్పుడు సపోజ్ ఇట్లా లాగుతుంది అనుకోండి, మనం అట్లా లాగించుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. యు హ్యావ్ అథారిటీ ఓవర్ దిస్ బాడీ. ఈ శరీరం మీద మీకు అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. Rebuke that. Amen. కొంతమందికి అన్ని మూఢనమ్మకాలు. ఏమండి, నాకు ఎడం కన్ను అదిరిందండి, ఒకసారి ప్రాక్టీస్ చేసి అదిరించా, నాకే అదరట్లా. డిడ్ యు ట్రై దాట్? నాకు ఎడం కాలు అదురుతుందండి, నాకు చచ్చిపోయిన వాళ్ళందరూ పిలుస్తున్నారండి. ఎందుకని? కంపెనీ బోర్ కొడుతుంది మీరు లేకపోతే, అందుకని పిలుస్తున్నారు వాళ్ళు. పిలిస్తే ఏం చెప్పాలి? ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు, నా పని ఉంది, దర్శనం ఉంది, తాత ఆగను అని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ కొన్ని రోజులు ఆగి వెయిట్ చేయి నీకు. ఆమేన్. అంతేకాని వాళ్ళు పిలుస్తున్నారు, నాకు ఏదో అయిపోతుందండి, నేను చచ్చిపోతాను ముందు అనేసేయద్దు, ఆ కళ పోతారనే. బట్ డోంట్ డిక్లేర్. ఆమేన్. హల్లెలూయా. మీ విజన్ బుక్లో చూడాలి, నేను ఎంతకాలం బతుకుదాం అనుకున్నా చూసుకోవాలి. రాసుకోలేదా? దర్శనం లేదు. బ్రదర్, నాకు దర్శనంలో 10 వచ్చినాయండి. అవునా? 365లో 10 కనిపించినాయి, మిగిలినన్ని గుడ్డోళ్ళు అయిపోయారు. యాస్ గాడ్ టు ఓపెన్ యువర్ ఐస్. దాంట్లో ఒకటి ఏంటంటే, మీరు మరణం అయ్యేదాకా మీ శరీరంలో ప్రతీది కూడా తీసి ఎవరికన్నా పెడితే ఆడ బతికే విధానం అంత ఫ్రెష్గా ఉండాలి ప్రతి ఆర్గన్. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. రైట్ ఇట్. ధర్మశాస్త్రం కింద ఉన్న మోషేనే సత్తువతో బ్రతికితే మనం నూతన నిబంధన కింద ఉన్నాం. ఆమేన్. అసలు ఎంత పార్షాలిటీ అంటే మోషేకి బలం ఉన్నవాడు 75 సంవత్సరాలు, అధిక బలం ఉన్నవాడు మరి నువ్వయ్యా అంటే నువ్వేమో 120 అంటే బలం లేని వాళ్ళేమో 70, అధిక బలం అంటే మరి నీకేం బలం ఉంది అంటే అధిక బలం కూడా దాటేసాడు మోషే. మరి రాసినోడికి ఏముంది? ప్రత్యక్షత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే యెహోవా స్వరూపమును నిదానించి చూస్తున్నాడు. ఆయన్ని చూసేవాడే చావడు, నిదానం చూసేవాడు అసలు చావడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఎత్తడి సర్పం ఎంతమంది చూసారో వాళ్ళు బ్రతికేరు. ఎత్తడి సర్పంను చూస్తేనే బ్రతికేరు. ఈయన ఆయన నిజ స్వరూపాన్ని చూస్తున్నాడు. నేను మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఏ మనుషుడితో మాట్లాడలేదు నేను అట్లాగా. మీకు కళ్ళ దర్శనాలు ఇస్తేనే మీరు అంత కటింగ్ ఇస్తుంటే, నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. యెహోవా స్వరూపము నిదానించి చూచువాడు గురించి మీరు అలా మాట్లాడటానికి భయపడలేదా? అసలు యాక్చువల్గా అహరోనుకు కూడా కుష్ఠరోగం చచ్చిపోవాలి, కానీ అహరోను మీద హై ప్రీస్ట్ గవర్నమెంట్ ఉంది, ప్రధాన యాజకుడు వస్త్రం ఉంది కాబట్టి ఏం అసలు మాట్లాడలేదు ప్రధాన యాజకుడిని. ఎందుకంటే దట్స్ ద రెప్లికేషన్ ఆఫ్ జీసస్. మిరియం ఆమె కుష్ఠరోగం వచ్చేసింది. మోషే ప్రార్థన చేయాల్సి వచ్చింది. మరి మోషే ఎందుకు? యెహోవా స్వరూపము నిదానించి చూస్తున్నాడు. యెహోవా స్వరూపము నిదానించి చూస్తూ ఉంటాం. వాక్యము ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆయన స్వరూపము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిదానించి చూడాలి. ఊరికి కాదు ఏమో నాకు ఆపరే అత్తమ్మకి ఏమి కలగదు నాట్ దట్ థింగ్ యూ గాట్. అందుకని వాక్యమును ఉదక స్నానం, చిలకరింపు స్నానం కాదు. ఒకసారి మొహం కడుక్కొని చిలకరించుకొని ఆ మురికి అట్లాగే ఉంటుంది. ఉదక స్నానం, డిటర్జెంట్ వాష్. బ్రదర్ ఏంటి ఎంతసేపు వాక్యం చెప్తున్నారు? డిటర్జెంట్ వాష్ బ్రదర్. చదివేవమ్మా? ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి చోగి పడపోవచ్చున్న గోడ అండవలాగును. చూసారా? ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఆపరేషన్, దట్ ఆపరేషన్ విల్ బికమ్ ఏ బ్రీచ్ అండ్ ఎ బల్జ్. బ్రీచ్ అంటే విరిగిపోవటం. ఇప్పుడు సపోజ్ నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, బ్రీచ్ అంటే విరిగిపోవటం, బల్జ్ అంటే ఒక పెద్ద కన్నం. మీరు ఆపరేషన్ నమ్ముకుంటే, ఆపరేషన్ అంటే ఏముందమ్మా తెలుగులో? బలత్కారమును నమ్ముకుంటే అది ఒక పెద్ద గోడకి కన్నం పెట్టినట్టు మీ జీవితానికి కన్నం పడిపోతుంది. ఇట్ విల్ బికమ్ ఏ బ్రీచ్ అండ్ ఎ బల్జ్. మీరు వాక్యమును రిజెక్ట్ చేసి ఇదేం జరిగిద్దిలే, ఇది అవ్వదులే అనుకుంటే హే, యువర్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ బ్రోకెన్. కానీ మీరు నమ్మేరా, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 34వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియో లేక ఉండదు. ఆ జంతువులలో ఏది లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. హల్లెలూయా. చెప్పాలి అందరి మాట. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. మీరు ఇప్పటి నుంచి మాట్లాడితే పెళ్ళిళ్ళు కూడా అట్లాగే దేవుడు చేస్తాడు. ఆమేన్. మీ డెస్టినీని కూడా అట్లాగే జతపరుస్తాడు. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు ముందుగా సిద్ధపరిచిన అన్నింటినీ అట్లాగే తీసుకొని వస్తాడు ఆయన. ఆమేన్. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అది హల్లెలూయా. ఈ మాట చెప్పడానికి his mouth has commanded and the spirit has gathered. ఆయన నోరు ఆజ్ఞాపిస్తుంది, ఆయన ఆత్మ గ్యాదర్ చేస్తుంది. హల్లెలూయా. మర్చిపోకూడదు మీరు. ఆయన నోరు ఆజ్ఞాపించింది, ఆయన ఆత్మ వాటిని జీవింపజేస్తాడు. పోగు చేయటం అంటే జీవింపజేస్తాడు. సో మనం విజన్ని డిక్లేర్ చేసేటప్పుడు ఆయన జీవింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు అంటే ఆయన మాట్లాడాడు డైరెక్ట్గా. ఎందుకని? ఎవరైనా చెప్పగలరా? ఆదామును సృష్టించిన తర్వాత నుంచి ఆయన మాట్లాడటం ఆపేశాడు. అందరు ఇక్కడే ఉన్నారా? ఆదామును సృష్టించక ముందు అంతా మాట్లాడాడు ఆయన. వెలుగు కలుగు నీళ్ళుగా. ఆదామును సృష్టించిన తర్వాత పేర్లు కూడా ఆదామునే పెట్టుకోమన్నాడు.
ఆర్ ఆల్ హియర్? ఎందుకంటే లీగల్గా మాట్లాడే హక్కు మనిషికి ఇచ్చాడు ఆయన. Hallelujah. So he doesn't want to interfere in man's legal affair. So అందుకనే ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు, ఆయన బిడ్డలతో మాట్లాడుతున్నాడు, రక్షణ పొందిన వారితో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. సో ఆయన వాయిస్ ఇచ్చేది మీరే. So when you give voice to his word, his spirit will gather. ఆయన ఆత్మ వాటన్నిటిని సమకూరుస్తాడు. మీ లైఫ్లో మిస్ అయ్యే వాటన్నిటిని కూడా సమకూరుస్తాడు ఆయన. దేవుడి మాటలు పిచ్చి పిచ్చిగా దీవించును. Come on, somebody give the Lord the loudest praise in this place. Hallelujah. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.